హాయ్ డియర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడే తిన్న చపాతి, మనతో పాటు ఉన్నారు మహతి. సో ఆమె చాలా బిగ్గెస్ట్ టెలివిజన్ స్టార్. ఒక 20కి పైగా సీరియల్స్, 10కి పైగా షోస్, కొన్ని వందలాది యాడ్స్, ఇలా చాలా ఉన్నాయి. ఒక హిస్టరీ అని చెప్పుకోవచ్చు. శ్రీదేవి డ్రామా కంపెనీ షో త్రూ బాగా వైరల్ కూడా అవుతున్నారు. అండ్ ఆవిడకి ఫేస్బుక్లో, ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో విపరీతమైన రీచ్ ఉంది. సో లాస్ట్ అప్రాక్సిమేట్లీ ఒక 20 years నుంచి ఆవిడ టెలివిజన్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నారు. సో ఆవిడతో మాట్లాడి అసలు సీరియల్కి ప్రొడ్యూసర్ ఎలా అయ్యారు అండ్ యాక్ట్రెస్ ఎందుకు అయ్యారు, ఇంకా ఎందుకు సీరియల్స్ తీస్తున్నారు, ఆడియన్స్ అంటే ఇష్టమా లేదంటే కోపమా అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మహతి గారు. హాయ్ దేవ్. హాయ్, ఎలా ఉన్నారు? సూపర్ కనిపిస్తున్నారు. సో మిమ్మల్ని ఈ మధ్యకాలంలో ఎక్కువ రీల్స్, షార్ట్స్లో, ఫేస్బుక్లో చూస్తూ ఉన్నా. నాకు అసలు ఎవరు అని సెర్చ్ చేస్తే నాకు తెలిసింది, ఒక్కసారి వెనక్కి వెళ్తే సెర్చింగ్లో నాకు 4 రోజులు పోయింది. అవునా? అంత హిస్టరీ ఉంది మీరు. ఓకే. అసలు ఆ సీరియల్స్ ఎలా చేశారండి? అసలు పేర్లు నేను నా ఎగ్జామ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ గుర్తుపెట్టుకోను, మీ సీరియల్స్ అన్ని గుర్తుపెట్టుకొని వచ్చా, కానీ మర్చిపోయా. ఇప్పుడు ఆ సీరియల్స్ అన్ని మీకోసం ఒకసారి మా ఆడియన్స్కి చెప్తా. చెప్పండి. ప్రియాంక ఫస్ట్ సీరియల్, ఎస్. తర్వాత మమత ఎంబీబీఎస్, ఎస్ సెకండ్, భార్యామణి థర్డ్, అంతఃపురం ఫోర్త్, హృదయం ఫిఫ్త్, అలా మొదలైంది, సిక్స్త్, నా పేరు మీనాక్షి, సెవెంత్, సంధ్యారాగం, ఎయిత్, ఆహనా పిల్లంట, నైన్త్, అత్త బంగారం, కోడల సింగారం. షో అది షో నా ప్రొడక్షన్ లో షో అది. అవును. ఎన్నెన్నో జన్మల బంధం, 11, మళ్ళీ 12, శ్రీదేవి డ్రామా కంపెనీ షో, జబర్దస్త్ షో, చిన్నారి, సీరియల్ 13, లక్ష్మీ కళ్యాణం, 14, పాపే మా పాపే మా జీవన జీవన జ్యోతి, జ్యోతి, 15, చదరంగం, 15, అమ్మ, 16, రక్త సంబంధం, 17, నీలో సగం, 18, 7 అడుగులు, 19, ఇంకా ఉన్నాయి. చిన్నారి. నాకు టైం సరిపోక ఇది చేయలేదు. ఇంకా 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 చాలా, అంటే ఒక ఎన్సైక్లోపీడియా అని చెప్పుకోవచ్చు మనతో పాటు ఉన్న మహతి గారు. సో ఆవిడ జర్నీ అనేది నిజంగా చాలా మందికి ఇన్స్పిరేషన్. అట్ ద సేమ్ టైం సీరియల్ ఆడియన్స్కి తెలుసు ఆవిడ ఫ్యాన్ బేస్ ఏంటో. సో మీకు కూడా ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేయడానికి నేను మ్యాక్సిమం ట్రై చేస్తా. వచ్చేసండి. సో మహతి గారు, సో మీరు ఫస్ట్ అసలు యాక్ట్రెస్ అవుదామని ఎందుకు అనుకున్నారు? నాకు అంటే చిన్నప్పటి నుంచి తన సుజిత సీరియల్స్ నాకు చాలా ఇష్టం దేవ్. యాక్చువల్లీ నేను 9th క్లాస్లోనే సీరియల్ ఎంట్రీ అప్పుడు నేను 9th క్లాస్ చదువుతున్నా. సీరియల్ ఎంట్రీ అప్పుడు. సో నాకు రామోజీ ఫిలిం సిటీ చూడడానికి వెళ్ళాను. కానీ ఎప్పుడైనా మంచి బిగ్ యాక్ట్రెస్ అవ్వాలి, ఒక పెద్ద పొజిషన్లో ఉండాలని నేను 5th 6th నాన్-వెజ్ ఉన్నప్పుడే ఏదైనా మూవీ ఇటువైపు రావాలని బుక్స్లో రాసుకునేదాన్ని, నోట్స్లో. హైదరాబాద్లో హౌస్ కట్టుకొని అక్కడే సెటిల్ అవ్వాలని, అంత చిన్న ఏజ్లో కూడా. అలా ఒకరోజు ఫ్యామిలీతో నేను, అంటే ఫ్యామిలీ మా మామయ్య వాళ్ళతో ఒకసారి జన్మభూమి కార్యక్రమానికి నేను ఒక స్పీచ్ ఇచ్చి అక్కడ సిల్వర్ మెడల్ వచ్చింది. స్పీచ్లో టాప్, అంటే కాలేజ్ నుంచి సెలెక్ట్ అయ్యి వెళ్ళాను. దానికి ముందు ఒకసారి రామోజీ ఫిలిం సిటీ చూడడానికి వెళ్ళి, అక్కడ ప్రియాంక అనే సీరియల్ జరుగుతుంది. అక్కడ వెళ్ళి డైరెక్టర్ సింహాదేవ్ గారు డైరెక్ట్ వెళ్ళి, నాకు ఆర్టిస్ట్ అవ్వాలంటే చాలా ఇష్టం సార్, నేను యాక్ట్ చేస్తా అంటే, అప్పటికప్పుడు సమంతకి హెయిర్ డ్రెస్సర్ తను మధు, సమంతకి ఇప్పుడు లేరు, సమంత గారికి చేశారు హెయిర్ డ్రెస్సర్. అతను నాకు మేకప్ అంతా చేసేసి డాక్టర్ రోల్ ఇచ్చారు. కొన్ని డైలాగ్స్ కూడా ఉన్నాయి. సో ఆ రోల్ చేసుకొని మనం రిటర్న్ అయ్యి, అది ఎప్పుడు టెలికాస్ట్ అవుతాను వాళ్ళకి నెంబర్ తీసుకొని కాల్స్ చేసి ఆ టెలికాస్ట్ కూడా చూసుకొని నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, నేను బాగున్నా, అందంగా కనిపిస్తున్నా ఇందులో. సో నేను ట్రై చేయాలని చెప్పి 2004లో ఇది జరిగింది. 2006లో మళ్ళీ హైదరాబాద్కి వచ్చా, 2 years తర్వాత, 3 years తర్వాత. ఆ మధ్యలో అంతా గ్యాప్, ఎడ్యుకేషనే. ఇంకా 2006లో వచ్చి ట్రై చేసి ఫస్ట్ సీరియల్ సంధ్యారాగం, మమత ఎంబీబీఎస్ ఫస్ట్ సీరియల్. ప్రియాంకకి జస్ట్ ఆడిషన్ లాగా ఒక రోజు గెస్ట్ రోల్. అది 2006 నుంచి ఎండింగ్ నుంచి స్టార్ట్ అయింది నా కెరియర్. 7లో చందమామ చేస్తారు, 2007లో కాజోల్కి ఫ్రెండ్ రోల్, కృష్ణవంశీ గారి సినిమా. ఎస్. ఆ తర్వాత మూవీలో హరే రామ్ మూవీ చేశాను అదే టైంలో. ఆ తర్వాత ఇంచుమించు సంవత్సరం గ్యాప్ లోనే వచ్చినాయి. కాశీపట్నం చూడరా బాబు, దాంట్లో ఫుల్ లెంత్ రోల్ అది చేశాను. అది ఆ ఇయర్ అంతా ఆ మూవీస్ అలా చేసుకుంటూ భార్యామణిలో ఆఫర్ వచ్చింది నాకు. అప్పుడు సంధ్యారాగంలో ఒక రోల్ ఇచ్చారు, అది ప్రెగ్నెంట్ లేడీ, చాలా బక్కగా ఉంది, ఇంకా వీక్ ఉంది అమ్మాయి, ఇంకొంచెం వెయిట్ పెంచండి, చాలా అంటే ఫేస్లో అంతే ఉండేది, అంత చిక్కిపోయినట్టు ఉండేది ఫేస్ అంత బక్కగా.
సో అప్పుడు కొంచెం ఫుడ్ తింటూ కొంచెం మెయింటైన్ చేస్తూ 2007-8లో నేను ఎంట్రీ అయ్యా భార్యమణి. ఇంకా అక్కడ నుంచి 8 నుంచి 12 వరకు ఒకటే సీరియల్ భార్యమణి. అన్ని ఇయర్స్ వచ్చింది, 1200 ఎపిసోడ్స్ అది. ఇప్పుడు మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు ఈటీవీ ప్లస్ దీంట్లో భార్యమణి. తర్వాత వెంటనే అంతఃపురం అలా మొదలైంది. నా పేరు మీనాక్షిగా చాలా రోల్స్ కంటిన్యూషన్. ఇంకా మూవీస్లో మంచి ఆఫర్స్ వచ్చాయి హీరోయిన్గా. సో అప్పుడు మా ఊర్లో ఏంటంటే కొంచెం ఎక్స్పోజ్ చేయదు, ఈ కొంచెం స్ట్రిక్ట్ అండి మా ఇంట్లో. సో మూవీస్ అంటే వెంటనే ఏదో సంథింగ్ ఎక్స్పోజ్ అయిపోతుంది ఏమన్నా అని మళ్ళీ భయం వేసి ఇంకా సీరియల్కి అంకితం అయిపోయాను. ఓకే, అంటే మీరు అప్రాక్సిమేట్లీ అన్ని ఛానల్స్ లో పనిచేస్తారు. జీ తెలుగు, మా టీవీ, దూరదర్శన్, ఈటీవీ, స్టార్మా అన్ని చేస్తాను. ఇప్పుడు ఆల్రెడీ స్టార్మాలో నడుస్తుంది. స్టార్మాలో రన్నింగ్ ప్రాజెక్ట్ మళ్ళీ వస్తుంది. జెమినీలో అమ్మకు ప్రేమతో వస్తుంది. సో జబర్దస్త్ ఏమో ఈటీవీలో. అండ్ ఈటీవీ విన్లో ఒక శుభాకాంక్షల సిరీస్ ఫినిష్ అయిపోయింది, 75 ఎపిసోడ్లు. అది ఇప్పుడు లాంచ్ అవుతుంది. ఈటీవీ విన్కి సిరీస్ ఫినిష్ అయిపోయిన ఎపిసోడ్స్ అని ఓటీటీ. దాంట్లో కూడా ఎక్సలెంట్ నా రోల్, యాటిట్యూడ్. ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది ఆ సిరీస్లో. నాకు కొంచెం రియల్ లైఫ్కి దగ్గర ఎలాగా స్టేటస్, మంచి మంచి శారీస్, మా పిఏకి ఏదన్నా మాట్లాడి మనీ సెటిల్మెంట్ చేయడం, చాలా కామెడీ ఉంటుంది రోల్, చాలా సీరియస్గా ఉంటుంది, మంచి రోల్. ఓకే, అంటే ఎవరైనా లైఫ్ని జీరోతో స్టార్ట్ చేస్తారు. సో అది ఈ సినిమా ఇండస్ట్రీలో అన్ప్రెడిక్టబుల్గా వెళ్తూ ఉంటుంది. మనం ఎవరు ఊహించరు. ఒక మూవీ చేస్తారు, మళ్ళీ మూవీ రాకపోతే డిప్రెషన్కి వెళ్ళిపోతారు, మళ్ళీ వేరే రోల్ చేస్తే పరువు తీస్తారు, సంథింగ్ ఉంటుంది. అదే ఇక్కడ సీరియల్లో అదంతా ఉండదు. ఒక గవర్నమెంట్ జాబ్ లాగా ఉంటుంది. మనీ ఫర్ డే ఎపిసోడ్కి ఇలానే ఇస్తారు మాకు. 26 ఎపిసోడ్స్ 10 to 11 డేస్లో ఫినిష్ అయిపోతుంది. సో ఒక ఆర్టిస్ట్ 3 సీరియల్స్ చేయొచ్చు పర్ మంత్, నాన్ స్టాప్ వర్క్ చేస్తే. సో మార్నింగ్ ఇక మీకు తెలిసిందే, మార్నింగ్ 6కి అంతా 4-5కి లేసేసి మెడిటేషన్ చేసుకొని జిమ్ ఉంటుంది చూసుకొని కాసేపు అలా డ్యాన్స్లో 2 స్టెప్లు వేసి మార్నింగ్ 7కి బయలుదేరి 8కి అక్కడ వెళ్తే ఒక 1 hour మేకప్, 1 hour హెయిర్ స్టైల్. ఓకే. సో మనం పెద్దగా కనిపించాలంటే కొప్పది వేస్తారు, జస్ట్ స్లిమ్ లుక్ కనిపించాలంటే ఓపెన్ హెయిర్ పెట్టి లైట్ మేకప్ చేస్తారు. సో నైట్ 10 వరకు అలానే ఉంటారు. 9కి షూట్ అయిపోతుంది. 9కి షూట్ అయిపోయిన తర్వాత మనకి జర్నీలో ఒక 1 hour వేస్ట్ అయిపోతుంది దేవ్. తర్వాత మేకప్ రిమూవ్ 12 అవుతుంది నిద్రపోయేసరికి. మొత్తం మేకప్ రిమూవ్ చేసి మనం ఫ్రెష్ అప్ అయ్యేసరికి ఎగ్జాక్ట్ పడుకుంటారండి. ఇక 12 తర్వాత మళ్ళీ ఫేస్బుక్ ఇవన్నిట్లో అప్డేట్ చేసి ఇంక నిద్రపోయి మళ్ళీ 5కి లేవాలి. మీరు అనుకుంటారు ఆర్టిస్టులకే ఎంజాయ్ చేస్తారని, చాలా టఫ్ ఉంటుంది. మళ్ళీ లైట్స్ అన్నిటి ముందు ఒక 100 members వర్క్ చేస్తారు డైలీ. ఆ లైట్స్ అన్ని వాళ్ళ ముందు యాక్ట్ చేయాలి, ఏ డైలాగ్ ఇచ్చినా కాన్ఫిడెంట్గా చెప్పాలి, ఇలా అని కళ్ళు కొట్టదు. మనకు బయట సీన్స్కి ఆ సన్కి మళ్ళీ వీళ్ళు థర్మాకోల్స్ అవన్నీ పెడతారు కదా, ఫుల్ కళ్ళకి అంత చాలా ఇబ్బంది అవుతుంది. ఆయన కూడా మనం ఐ బ్రైట్గా పెట్టాలి, ఏడ్చే సీన్కి ఫీల్ అయ్యి ఏడవాలి, కోపం సీన్స్కి స్ట్రాంగ్గా కోపం తెచ్చేసుకోవాలి, ఆ డైలాగ్లో మళ్ళీ పవర్ ఉండాలి. అంతా యాక్టింగ్ అంటే నాటే జోక్ అండి, చాలా కష్టపడాలి. లేనిది ఉన్నట్టు చూపించాలి, ఉన్నట్టు చూపించాలి. అందులో మీరు బాగా చేస్తాను. నాకు అది ఆవాహం చేసుకుంటా కోపంగా. ఇప్పుడు మొన్న మళ్ళీ సీన్లో, పెళ్లి సీన్లో పెళ్లి కూతుర్ని బలవంతంగా కూర్చోబెట్టాలి. అసలు నేను నా మ్యారేజ్లో ఏదో డిస్టర్బెన్స్ అయినట్టుగా యాక్ట్ చేశా. మళ్ళీ సీరియల్లో హీరోయిన్, ఏంటక్క అంత గట్టిగా కొట్టేసావు, ఏంటక్క అంత నెట్టేసావు అంటే నేను అలా ఫీల్ అయిపోతా. ఒక్కొక్కసారి స్ట్రాంగ్ వచ్చేస్తుంది సింగిల్ టేక్లో అయిపోవాలని. సో ఇన్నేళ్ల కెరీర్లో మీకు చాలా ఎన్నైతే ఇప్పుడు అవార్డ్స్ రివార్డ్స్ వచ్చినాయో, కొన్ని అలాంటివే కొంచెం ఆక్వర్డ్ సిచ్యువేషన్స్ కూడా వచ్చి ఉంటాయి కదా. ఏ సిచ్యువేషన్ వచ్చినా కూడా నేను ఆ సిచ్యువేషన్లో నాకు గ్రీనరీ బాగా ఇష్టం దేవ్, ఎనిమల్స్ బాగా ఇష్టం. నాకు కొంచెం టైం, బ్యాడ్ టైమ్, గుడ్ టైం 2012, బ్యాడ్ టైం కూడా 13లో స్టార్ట్ అయింది. 13-14 వరకు బ్యాడ్ టైం, చాలా వర్స్ట్ టైం నా లైఫ్లో. అంటే నాకు నా బిజినెస్ పార్ట్నర్ నన్ను 1 crore ఫ్రాడ్ చేశారు ఆ షోలో. అంటే నాకు ఒక విల్లా ఉండింది, విల్లాలో నాకు రెంటే ఎవ్రీ మంత్ 4 lakhs వచ్చేది షూటింగ్స్తో. ఎట్ ద సేమ్ టైం నా షూటింగ్ అంతా 2015 ఆ టైంలో నా సీరియల్ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది, ఓన్ ప్రొడక్షన్లో. సో సీరియల్లో వచ్చిన ఇన్కమ్, విల్లాలో వచ్చిన ఇన్కమ్ నాకు తెలియలేదు. అంతా ఓవర్ఫ్లోలో మనీ వచ్చేది, నేను అకౌంట్స్ అవి చూసుకోలేదు, నమ్మేశాను ఒక పర్సన్కి ఒక 1 lakh సాలరీ పెట్టి. అతను చాలా స్మార్ట్గా ఫ్రాడ్ చేశారు, ఒక 1 crore పోయింది. అప్పుడు బాగా డిస్టర్బ్ అయిపోయినా నేను. అంటే నాకు అంత మనీ, అంత చాలా మంది దగ్గర నేను కొంత ఫ్రెండ్స్ కూడా హెల్ప్ చేశారు. వాళ్ళ దగ్గర నుంచి మనీ తీసుకొచ్చి నేను అక్కడ పే చేసి అవన్నీ చేసి మళ్ళీ వాళ్ళకి మనీ ఇవ్వడానికి నాకు 2020 పట్టింది. సో లైఫ్లో మనీ అనేది మనీయే దేవ్. సో మనీ మన దగ్గర ఉన్నప్పుడే మనీ,
పక్కోడి దగ్గరికి వెళ్తే అది మనీ కాదు. అసలు మనీ విషయంలో నేను ఎవరిని బిలీవ్ చేయను. ఆ కాన్ఫిడెంట్గా ఉంటా. కొన్ని లైఫ్లో స్ట్రగుల్స్తో కూడా నేను చాలా కాన్ఫిడెంట్గా ఓహో ఇలా ఉండొద్దు, ఎవరిని నమ్మొద్దు, మనీకి బాగా రెస్పెక్ట్ ఇవ్వాలి, సో మనీ అనేది చాలా గేమ్ ఆడుతుంది మనుషులతో అని అక్కడ బాగా నేర్చుకున్నా. 2012లో ఒకసారి లాస్ వచ్చింది, 2015-16లో ఒకసారి పెద్ద దెబ్బ, 2012-13లో ఒక 40 lakhs పోయింది, 2015-16-17 వరకు నా దగ్గర 1 crore గాయబ్ అకౌంట్లో నుంచి, స్మాష్. సో మా ఆడిటరు వాళ్ళ మీద కేసు పెట్టండి మేడం, ప్రూఫ్స్ ఉన్నాయంటే ఇంకా వదిలేండి సార్, లైట్ తీసుకుందాం అని చెప్పేసి ఒక 2 ప్రాపర్టీస్ ఉంటే అమ్మేసి కట్టేసి నీట్గా సెట్ చేసుకొని మళ్ళీ 0 నుంచి 2016లో స్టార్ట్ అయ్యాను. నేను 0 నుంచి స్టార్ట్ అయ్యా అంటే అర్థం చేసుకోండి, అప్పటి వరకు అంత కష్టపడిన మనీ చాలా అంత ఫ్లో అయింది, మళ్ళీ స్ట్రాంగ్ అయిపోయి మళ్ళీ ఇమీడియట్లీ మళ్ళీ లెవెల్ అయిపోయా. సో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యారు వెంటనే. అంటే నాకు ఒకటే సార్, ఒకటే దేవ్, గ్యాప్ దొరికితే ఏదైనా వర్క్ చేయాలి కానీ ఇది అదని ఏం లేదు, నో బిల్డప్, వర్కే బిల్డప్, మన పనే మన బిల్డప్. ఒకటే అనుకుంటా, ఇన్ కేస్ ఒక షూట్ వెళ్తామండి, ఒక 15,000 to 25,000 వస్తుంది, ఒకరోజు షూట్ లేదు, ఆ 25,000 పోయినట్టే కదా. అట్లాంటి మనం తినకుండా తాగకుండా అంటే మిల్క్ కామన్, ఇంట్లో ఫుడ్ కామన్, గ్రాసరీస్ కామన్, అవన్నీ రొటీన్ కదా. వీటన్నిటికీ మనం వేరే వాళ్ళని డిపెండ్ అవ్వడం, ఇన్ టైంలో టైం అంతా వేస్ట్ చేసుకొని మనం సఫర్ అవ్వడం, క్యారెక్టర్ బిల్డప్ ఇవ్వడం, స్టేటస్ బిల్డప్ ఇవ్వడం, అంటే ఎవరో వెహికల్ కొన్నారని చెప్పి మనం, ఇవన్నీ నా దృష్టిలో ఆఫ్టర్ ఆల్ మంచి కార్స్ ఉన్నాయి, మంచి హౌసెస్ ఉన్నాయి, కానీ ఉన్నదాన్ని నేను హ్యాపీ ఫీల్ అవుతాను. నేను అన్ని హౌసెస్ రెంట్కి ఇచ్చేసాను దేవ్. ఇప్పుడు నేను ఆఫీస్ ఇక్కడ, ఇదే ఆఫీస్ ఇక్కడే ఉంటాను, నేను ఒక్కదాన్నే ఉంటాను. మ్యాక్సిమం మనం గ్రోత్ని పెంచుకోవాలి, మనీని ఎట్లా గ్రోత్ చేసుకోవాలి అంతే. ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీలో నేను వెళ్ళి ఉన్నాను అనుకో, నాకు 1 lakh రెంట్ పోతుంది, అదే రెంట్కి ఇస్తే 1 lakh వస్తుంది కదా. సో ప్రాపర్టీ సేవ్ అవుతుంది కదా. బిల్డప్ అనేది మన వర్క్లోనే ఉండాలి దేవ్. నేను నేర్చుకున్న గొప్ప విషయం, కాన్సన్ట్రేషన్ చేస్తే మనం ఎక్కడున్నా గొప్పలం అవుతాం. వర్క్ కాన్సన్ట్రేషన్, డెడికేషన్, ఇష్టపడాలి క్యారెక్టర్ని, వర్క్ చేయాలి చక్కగా. ఉన్నదని బిల్డప్ లేదు, లేదని బాధపడేది లేదు, కష్టపడకుండా వెళ్ళాలి. పైసా పే తమాషా దే ఏక్ లేనా సీకో దేనా సీకో అంటే ఇవ్వడం నేర్చుకో, తీసుకోవడం నేర్చుకో. డబ్బు విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండవు. మనీ విషయంలో ఇక నేను ఇంకా అద్భుతాలు రాసుకుంటా, అద్దం మీద రాస్తా రోజు, మళ్ళీ ఒకసారి మైండ్కి ఎక్కిచ్చేసుకొని రిమూవ్ చేస్తా. మీరు ఎలా చెప్పబట్టే ఇప్పుడు వస్తున్న అమ్మాయిలందరూ మనీ ఫస్ట్, తర్వాత ఏదైనా నెక్స్ట్. అంటే మనీ ఫస్ట్ అంటే డిపెండింగ్స్, వాళ్ళ మనీ వీళ్ళ మనీ కాదు, మనం కష్టపడి మనీ సంపాదించాలి, ఇండిపెండెంట్గా ఉండాలి. నేను అలాంటి మోటివేషన్ క్లాసెసే వింటా, అలాంటి వీడియోసే చూస్తా, లేడీ ఓరియంటెడ్ మూవీసే చూస్తా. అది వాళ్ళు ఎట్లా ఎదుగుతున్నారు అవి అబ్జర్వ్ చేస్తా. ఎవరో అబ్బాయిలు డిపెండ్ అవ్వడం, హస్బెండ్ మీద వైఫ్లు డిపెండ్ అవ్వడం, మదర్ ఫాదర్ మీద కూతుర్లు, ఇది నాకు నచ్చదు. సో అంటే ఇప్పుడు ఒక జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అడుగుతా, ఇప్పుడు మీలా సెల్ఫ్ ఇండిపెండెంట్ అమ్మాయిలు ఎక్కువ అవుతున్నారు, సో మిమ్మల్ని ఇన్స్పైర్ అయ్యో లేదంటే బయట ఇంకేవేవో చూసో సో చాలా పెరుగుతున్నారు. సో దానివల్ల రిలేషన్షిప్స్ అనేటివి కరెక్ట్గా ఉండట్లా. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? రిలేషన్షిప్ అనేది ఇండిపెండెంట్గా ఉంటే కాదు, అసలు మనం కరెక్ట్గా ఉండాలి రిలేషన్ విషయంలో కూడా. అంటే ఇప్పుడు ఉదాహరణ ఏదైనా చెప్పచ్చా? ఉదాహరణ అంటే హస్బెండ్ టీచర్ అబ్బా, హస్బెండ్ టీచర్, గవర్నమెంట్ టీచర్ అనుకో, మార్నింగ్ ఇంట్లో ఏమైనా ఉంటే చిన్న సరుకులు తీసుకొచ్చి పెడతారు, 7 o'clock వెళ్తారు, పాపం వాళ్ళు 5 o'clock కల్లా వస్తారు, ఈవినింగ్ తింటారు, పడుకుంటారు, అదే జీవితం వాళ్ళది. హౌస్ వైఫ్ అనుకో. అదే మనము టీచర్ అనుకో, హస్బెండ్ వైఫ్ ఇద్దరు టీచర్ అనుకో, ఇద్దరు కష్టపడరు అనుకో, అతనికి 50, ఇతనికి 50, 1 ఇద్దరు కలిపి 1 lakh యాటిట్యూడ్ వస్తుంది ఆటోమేటిక్. తూ క్యా హై మై క్యా హై. మనీ సంపాదిస్తే యాటిట్యూడ్స్ వస్తాయి అబ్బా. ఒకరు సౌండ్ అయితే ఒకరు సౌండ్ ఉండద్దు, ఒకరిలా ఒకరిలా అయితేనే లైఫ్ సక్సెస్ అవుతుంది. ఇప్పుడు దేవ్, నువ్వు ఉన్నావు దేవ్, నీ పెళ్ళి అయిందనుకో, నువ్వు ఇప్పుడు విను దేవ్, నువ్వు ఖతర్నాక్ యాంకర్, సేమ్ యాటిట్యూడ్ ఉన్న అమ్మాయి నీ లైఫ్లోకి వచ్చిందనుకో, నీకు 1 lakh, ఆమెకు 1 lakh, ఇక మీకు ఇద్దరికి ఇంకెక్కడ ఉంటుంది కెమిస్ట్రీ? నువ్వెంతంటే యూగో అంటే యూగో ఉంటుంది అంతే. అంటే జాబ్ మానేయాలంటారు, అంటే నువ్వు మానే ఉంటుంది ఇంకా అంతే, ఇంకా సేమ్ ఉంటుంది స్టైల్ అంతే. ఇప్పుడు మీరు ఎవరన్నా అంటే మాటపడరు, మీరు ఖతర్నాక్, కాన్సన్ట్రేషన్ బాగా చేస్తారు, చాలా తొందరగా మీరు సక్సెస్ అయ్యారు యాంకర్. నేను మొన్న ఒకటి మీ వీడియో చూసాను దేవ్, తను హీరోయిన్ ఉంది కదా, ఎవరు తను అబ్బా పేరు రావట్లేదు, శేఖర్ కమల హీరోయిన్, ఏమేంటి సాయి పల్లవికి చూస్తున్నారు మీరు, ఇలా చూస్తున్నారు, బీట్ కొడుతున్నారు. లేదు, దేవుడు పంపించాడు స్వర్గం లాంటి అమ్మాయిని, కళ్ళు సరిపోవట్లేదు, అలా చూస్తున్నా, తప్పే ఉంది మేడం. చక్కగా చూసాను నేను మిమ్మల్ని వీడియో. ఇప్పుడు కొన్ని కోట్ల మందికి రాని ఆపర్చునిటీ నాకు వచ్చింది, పక్కన నుండి బాగా ఇలా చూస్తున్నా, చాలా నయనానందం. దాన్ని పట్టుకొని ఇప్పుడు మేడం మీకు ఎలా చెప్పాలి,
మీ ఫేవరెట్ పర్సన్ మీ ముందు ఉన్నారు, అట్లా చూస్తాం అంతే. మరి ఇంకెలా చూస్తాం మరి? అలా చూసుకొని ఉండాల్సి వచ్చింది. అలాగే చూడు, ఇంకా పెళ్ళి అయితే చూస్తే ఇట్లా అట్లా. అందుకే మనకి ఇప్పుడు వద్దు, ఇంకా కొద్ది రోజులు సింగిల్ గానే ఉందాం అనుకుంటున్నాను. ఎన్ని రోజుల వరకు? మీలాగా సెల్ఫ్ ఇండిపెండెంట్ అయినంత వరకు. అప్పుడైతే ఓకే. అయితే నువ్వు కూడా నా బాటలోనే నడుస్తున్నావు. Exactly. గుడ్ గుడ్ గుడ్. మనకు మ్యారేజ్ లైఫ్ కూడా బోర్ అనేది కొట్టద్దు, అట్లయితేనే మ్యారేజ్ లైఫ్, లేకపోతే వేస్ట్. సో ఈ పర్సన్ నేను మ్యారేజ్ చేసుకుంటున్నా, లైఫ్ అంతా ఇతనే నా లైఫ్ అనుకుంటేనే మ్యారేజ్ చేసుకోవాలి, లేదంటే వేస్ట్. ఎవరున్నారు అలా? అలా అలా ఉంటేనే ఇప్పుడు మనకు బోర్ కొట్టద్దు, మన క్యారెక్టర్ మన ఫేస్ వాళ్ళకి బోర్ కొట్టద్దు, అది లైఫ్. నాది 2 రోజులకే బోర్ కొడతాం. అప్పుడైతే కష్టం. సో ఇంకో క్వశ్చన్ ఏంటంటే, మీ ప్రాక్టికల్గా అమ్మాయిలు బాగా ఇష్టపడేది ఏంటి? మనీ, లవ్, సెక్స్? మనీ అంట, నేను మనీయే అంట. ఎందుకంటే మనీ ఉంటే ఇవన్నీ ఈ 2 వచ్చేస్తాయి. అసలు స్ట్రెస్సే ఉండదు దేవ్ మనీ ఉంటే. ఇప్పుడు నువ్వు ఈఎంఐ 1,00,000 రూపాయలు కట్టాలి దేవ్, నువ్వు షూటింగ్ చెక్ వచ్చేదాకా గిలగిలలు ఆడిపోతావు. అదే నీ అకౌంట్లో ఒక 10-20 లక్షలు ఉన్నాయనుకో, బొంగులే వాడు ఇస్తాడు, ఇచ్చినప్పుడు అదే ఉంటుందా లేదా ఫీల్? మనీ ఉంటే నీకు ఆటోమేటిక్ మంచి గుడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతుంది, ఫీల్ గుడ్ ఉంటుంది, లైఫ్ గుడ్ ఉంటుంది, ఫేస్లో గ్లో వస్తుంది, పీస్ ఉంటుంది. పీస్ ఉంటుంది ఫస్ట్. సో మనీ అల్టిమేట్ గా మనీ ఉంటేనే భయ్యా అమ్మాయిలు పడేది. అమ్మాయిలు పడాలన్నా, అమ్మాయిలు పోవాలన్నా, ఇంకా కొత్త అమ్మాయిలు రావాలన్నా, ఏది అయినా కూడా మనీయే. చూడండి, ఇంతకంటే మోటివేషన్ నాకు తెలిసి ప్రపంచంలో ఉండదు. అబ్బాయిలు అందరూ వినండి, మళ్ళీ ఇంకొకసారి చెప్పండి మేడం. మనీ 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 ఈజ్ లైఫ్. మనీ లేకపోతే ఏది లేదు. సో మనీ మీద మీరు ఫోకస్ పెట్టండి, ఇన్కమ్ని ఇంక్రీజ్ చేయండి, లైఫ్ బ్యూటిఫుల్గా ఉంటుంది. ధనం మూలం ఇదం జగత్ అంటున్న మహతి గారు, పెళ్ళికి మనీయేనా? కట్నం తీసుకుంటారా? డైవర్స్ కూడా మనీయే కదా. సో లాయర్ని పెట్టాలన్నా మనీయే కదా. సో ఏదైనా సెటిల్మెంట్ ఆల్ మనీతోటే వస్తుంది. ఇక్కడ గేమ్ అంతా మనీయే ఆడుతుంది. సో మనిషి నిర్లక్ష్యంగా ఉండొద్దని మనీని క్రియేట్ చేస్తే ఆ మనీయే మనిషిని మొత్తం ఆక్యుపై చేసేసుకుంది, అంతే కదా. ఇప్పుడు డ్రైవర్ పని డ్రైవర్ చేస్తేనే కదా స్టూడెంట్స్ అందరూ ఎక్కి ఆ బస్సులో వెళ్తారు. వాడు కష్టపడాలంటే డబ్బులు రావాలి కదా. సో డబ్బులు మనం క్రియేట్ చేసుకున్నాం ఒక మనీని, ఆ మనీకి ఎడిక్ట్ అయిపోయాం అంతే ఇంకా. ఓకే. సో మీరు ఎప్పుడు ఎడిక్ట్ అయ్యారు మనీకి? నేను మనీకి చిన్నప్పుడే ఎడిక్ట్ అయ్యా, 4th క్లాస్ నుండి ఎడిక్ట్ అయ్యా. ఓకే. సో ఇలా తయారయ్యబట్టే మా అబ్బాయిలకి వాల్యూ లేకుండా నాకు మనీ అంటే నాకు లైఫ్లో ఐ లవ్ మనీ ఓన్లీ. నేను అక్కడ అద్దం మీద కూడా రాసాను, మీరు చదివారు కదా. నా పేరు మార్చుకుంటారు ఇప్పటి నుంచి మనీ అని. పేరు మార్చుకుంటే మనీ రాదు కదా. మనీ అంటేనే నాకు ఇష్టం, ఏమి ఇష్టం లేదు. మనీ తర్వాత ఎనిమల్స్, ఆ మనీ నుంచి ఇంకా మనకి ఏదైనా లైఫ్. ఎనిమల్స్ అంటే చాలా ఇష్టం. సో వాటికి ఫుడ్ పెట్టడం, వాటికి సేవ్ చేయడం నాకు చాలా ఇష్టం. కానీ మనీ అనేది ఉంటేనే కదా అదైనా కూడా. మన కోరికలు తీరాలన్నా, మనం చచ్చిపోవాలన్నా ఏదైనా డబ్బులే అంటారు. మరి అది. సో మీతో మాట్లాడాలంటే నాకు భయం వేస్తుంది, ఎందుకు దడపడుతుంది. దడ ఎందుకు? ప్రతి దానికి మనీ ఎంత అవసరమో తెలుస్తుంది. అంతే. సో మీరు ఇన్ని సీరియల్స్, ఇన్ని అవార్డ్స్ వచ్చినాయి కదా, మీకు నచ్చిన అవార్డు ఏంటి? బాగా సాటిస్ఫాక్షన్ మీకు వచ్చిన అవార్డు ఏంటి? మహిళా శిరోమణి, మహిళా శక్తి, ఇక అన్ని మహిళ అని ఒక మహిళా ఉమెన్స్ డేకి ఒక అవార్డు వస్తుంది నాకు పక్క. మా ఫైర్ బ్రాండ్, టైగర్, పులి అంటారు నన్ను సెట్లోకి వెళ్ళగానే. అన్ని ఇది వచ్చింది షీ ఫౌండేషన్ వాళ్ళది బెస్ట్ ఉమెన్. ఇంకా అన్ని ఇవే, ఇంకా ఎన్ని అని చెప్పను, చాలా అవార్డ్స్ వచ్చినాయి. 300-400 అవార్డ్స్ ఉన్నాయి. 300-400 అవార్డ్స్ ఎంత సింపుల్గా చెప్తున్నారు మేడం. సో ఇన్ని అవార్డులు ఎర్న్ చేసిన తర్వాత మనిషికి ఒక యాటిట్యూడ్ వస్తుంది, కానీ మీలో నాకు అది నాకేం లేదు. నాకు కొన్ని హౌసెస్లో దాని ఇంటి అవార్డ్స్ పెట్టి అంత ఎదగాలి అంటే, ఒక ఇంట్లో మొత్తం అవార్డ్సే ఉండాలి, ఇంకో ఇంట్లో అవార్డ్సే ఉండాలి, ఇంకో ఇంట్లో అవార్డ్సే ఉండాలి. సో అంత ఎదగాలి. మన బ్రీతింగ్ ఆగిపోయే వరకు మనం కెమెరా ముందు వర్క్ చేస్తూనే ఉండాలి. నా లైఫ్ గోల్ అది. నా బెడ్రూమ్లో కూడా కెమెరా ఉంటుంది, ఫోటో. అక్కడ హౌస్లో కూడా కెమెరా పిక్ ఉంటుంది. నాకు ఇంకా ఫేవరెట్ కెమెరాని నేను గాఢంగా ప్రేమిస్తున్నాను. నా వర్క్ నేను బాగా ప్రేమిస్తాను. సో మహతి గారు సింగిలా మింగిలా? మహతి గారు సింగిలే, ఇప్పుడు మింగిల్ అవుతుంది ఇంకా కొన్ని రోజుల్లో. కొద్ది రోజులు. ఇప్పుడు బోర్ కొట్టింది నాకు కొంచెం లైఫ్ మీద సింగిల్గా ఉండి. నేను 2006 నుంచి సింగిల్. సో 2024లో అసలు ఇప్పుడు ఈ ఇయర్ అయిపోవాలి, లేదంటే కనుక నెక్స్ట్ ఇయర్ మ్యాక్సిమం ఫినిష్ చేసి నేను వరల్డ్ ట్రిప్ కొడతాను నా పార్ట్నర్తో. చక్కగా అతన్ని కూడా మూవీస్ సీరియల్స్లో దింపుతా, వెబ్ సిరీస్ చేస్తా, మళ్ళీ అది కూడా ఒక హౌస్ తీసుకొని కంటిన్యూ ఒక సిరీస్ చేస్తా. అక్కడ కూడా మళ్ళీ ఇదే ఉండాలి సినిమా. సో ఇన్ని రోజులు అంటే నార్మల్గా ఒక ఏజ్ అనేది ఉంటుంది కదా,
దీని గురించి మీకు చెప్పాలి, ఇది చాలా మంచి అద్భుతమైన క్వశ్చన్. ఏజ్ డజంట్ మ్యాటర్ అని మీరు అంటున్నారు. అసలు ఏజ్ అనేది ఇప్పుడు మనము ఫస్ట్ ఇయర్ నుంచి 10 years వరకు మైనరు చిన్న చిన్న పిల్లలు 10 నుంచి 20 కూడా మనకు అట్రాక్షను మనకు ఎడ్యుకేషన్లో ఉంటారు. 20 నుంచి 30 వరకు కొంచెం మెచ్యూరిటీ వస్తుంది, కానీ 30 నుంచి 40 లోపు ఎగ్జాక్ట్లీ మ్యారేజ్ లైఫ్ అది 30 నుంచి 40 మధ్యలోనే పెళ్లి చేసుకోవాలి. అప్పుడు మనకు మెచ్యూరిటీ వస్తుంది, ఫేస్లో గ్లామర్ వస్తుంది, లైఫ్లో సంకనాగిపోయి ఉంటాం, అప్పటికే కష్టాలు పడి ఉంటాం, దెబ్బలు తగిలి ఉంటాయి, పెద్ద పెద్ద దెబ్బలు తగిలి ఉంటాయి. ఇప్పుడు అందరూ ఎంతమంది సినిమా పీపుల్ డైవర్సులు చూస్తున్నారు కదా. రెహమాన్ సార్ కూడా నిన్న 2 days బ్యాక్ డైవర్స్ అయింది. 30 years అవుతే డైవర్స్ తీసుకున్నారు. మ్యారేజ్ 30 years డైవర్స్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు చిన్నప్పుడు పెళ్ళిళ్ళు ఇప్పుడు 21కి 17కి పెళ్ళిళ్ళు చేస్తారు ఊర్లో, ఇంకొంచెం ముందే చేస్తారు. అప్పుడు వాళ్ళకి ఏం తెలుస్తుంది, ఏం తెలియదు. అప్పుడు పెళ్ళిళ్ళంతా అర్థం కాదు. కొన్ని పెళ్ళిళ్ళే సక్సెస్ అవుతాయి అరేంజ్ మ్యారేజ్లో. అదంతా వాళ్ళకి ఒక ఫీల్ ఉండాలి కదా. పెళ్ళి అంటే ఏంటి చెప్పు నువ్వు, పెళ్ళి అంటే ఏంటి? పెళ్ళంటే చెప్పు. లైఫ్ లాంగ్ ఆపోజిట్ జెండర్స్ ఇద్దరు కలిసి ఉండడం. కలిసి ఉండాలి. మరి కలిసి ఉండాలంటే వాడు బోర్ కొట్టదు కదా. మరి బోర్ కొట్టదు అంటే బాగుండాలి కదా, అన్ని విషయాల్లో బాగుండాలి కదా. సో పర్సనల్స్ ఉంటాయి కదా వాళ్ళకంట. మరి అది అంటే 30 years తర్వాత పర్సనల్స్ గుర్తొస్తాయి. ఎందుకు గుర్తుకు రావుదే, అన్నీ ఉంటుంది. ఇప్పుడు నువ్వు పెళ్ళి ఎందుకు చేసుకుని అంటున్నావు? నాకు ఇప్పుడు మీరు చెప్పారు కదా, ప్రెజర్ పడితే ఇవన్నీ పెళ్ళామంటే ప్రెజర్, అది మొగుడంటే కూడా ప్రెజరే. సో మొగుడు ప్రెజర్ కొంచెం సెట్ అయితేనే లైఫ్. ఎన్ని కపుల్స్ డైవర్స్ తీసుకొని వెంటనే వేరే మ్యారేజ్ చేసుకుంటున్నారు, ఎంత పేజెస్ తిప్పుతున్నారు లైఫ్ని. ఎవరు చెప్పండి కరెక్ట్గా ఉన్న కపుల్ చెప్పండి సినిమా ఫీల్డ్లో. చాలా మంది ఉన్నారు, ఒకళ్ళిద్దరం కాదు చాలా మంది. ఫెయిల్ అయిన జంటలేనా? అంతకంటే ఎక్కువ మంది. మరి అది మరి అంటే ప్లెజర్ ఇవన్నీ పక్కన పెట్టి డబ్బులు లేక డైవర్స్ తీసుకుంటారు కాదు కదా. కొన్నిటికి ఇది ఉంటుంది, మనశ్శాంతి ఉంటుంది, కొంచెం లవ్ ఉంటుంది, కొంచెం యాటిట్యూడ్ ఉంటుంది, కొన్ని అన్నీ ఉంటుంది. ఒక హస్బెండ్ వైఫ్ అంటే అన్ని క్రమశిక్షణగా మెల్ట్ అయితేనే లైఫ్ లీడ్ చేస్తాం. మరి కొంతమంది కోపం ఎక్కువ ఉంటుంది, అక్కడ వాళ్ళ హస్బెండ్ కోపం తక్కువ ఉంటుంది, భరించలేకపోవచ్చు. చాలా ఉంటుంది మ్యారేజ్ లైఫ్ అంటే. మ్యారేజ్ అనేది ఏజ్తో సంబంధమే లేదు. 60 ఏళ్ళకి పెళ్లి చేసుకున్నా తప్పు లేదు, కానీ కరెక్ట్గా సూట్ అయిన వాళ్ళని చేసుకోవాలి. వాళ్ళ మనశ్శాంతి ఉండాలి. పెళ్ళి అంటే ఊరికనే అందరి కోసం టకటక పెళ్లి చేసేసుకొని భోజనాలకు అందరిని పిలిచి పెళ్లి చేసుకొని బిల్డప్కి ఫోటోలు దిగి మళ్ళీ 3 రోజుల తర్వాత విడాకులు తీసుకొని వాడేమనుకుంటాడో వీడేమనుకుంటాడో సంకనాగిపోయే బదులు చక్కగా మంచి పార్ట్నర్ తీసుకొని గుళ్ళోకి వెళ్ళి పెళ్లి చేసుకుని వాడితో లైఫ్ లాంగ్ ఉన్నాడు. ఇన్నేళ్ళ మీ కెరియర్ లో మీకు కొన్ని ఎక్స్పీరియన్స్లు ఉండుంటాయి. అంటే ప్రొఫెషనల్లీ స్ట్రాంగ్ ఉండాలంటే పర్సనల్ లైఫ్ కూడా కొంచెం గట్టిగా ఉండాలి కదా, కాన్ఫిడెన్స్ రావాలంటే. సో మరి మీరు సింగిల్గా ఇంతవరకు అచీవ్ చేశారు. ఈ గ్యాప్లో ఎప్పుడు అనిపించలేదా ఏమైనా ఫెయిల్యూర్స్ ఏమైనా జరగలేదా? ఫెయిల్ లేదు, పాస్ లేదు భయ్. నాకు ఏంటంటే నాకు మనుషులనే నమ్మను, అసలు నేను బిలీవే చేయవని. ఇంకా దీనికంటే ఆ చెట్లను నమ్ముతా, చెట్లతో మాట్లాడతా, జంతువులతో మాట్లాడతా, కానీ అసలు ఎవరిని బిలీవ్ చేయవదేవు. నేను చాలా డిఫరెంట్ మెంటాలిటీ. నాకు ఆ మనుషులు రావడం, వాళ్ళను ఫేక్గా మాట్లాడడం, ఫేక్ లవ్, ఈ ఫేక్ యాటిట్యూడ్ సుబ్బియడం, మనుషుల్ని గ్యాస్ కొట్టడం అంటే అబ్బా నువ్వు మస్తున్నావు, అబ్బా ఏమన్నా ఫిగర్ అయ్యి, అబ్బా ఏమున్నావు నువ్వు, లేకపోతే నేను చచ్చిపోతా, ఈ తొక్కలో కబుర్లు నేను అసలు ఇక చెప్పొద్దు. ఇక డాష్ వేస్ట్ ఆఫ్ టైం. నువ్వు లేకుండా అబ్బా ఇప్పుడు ఎంజాయ్, ఇవన్నీ వేస్ట్. కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు పట్టుకుంటే ఇక వదలద్దు, లైఫ్ అంతా పట్టుకొనే ఉండాలంట. నేను ఊరికనే 4 మాటలు చెప్పి ఇంకొక ఆమెకి ఇంకో 4 మాటలు చెప్పి ఇంకొక ఆమెకి ఇంకో 4 మాటలు చెప్పి ఇప్పుడు వీడు చెప్తా ఉంటాడు, ఇప్పుడు ఇది చెప్తా ఉంటుంది, ఇటు నుంచి ఇంకొకటి 4. ఇది అంతే ఎందుకు, ఉండేది కరెక్ట్గా ఉంటే బెటర్ కదా ఇద్దరు పార్ట్నర్స్. అప్పుడు బాగా ఉంటే మంచి స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ వస్తే పెళ్లి చేసుకోండి. ఊరికనే పెళ్లి చేసుకొని టైం పొక్క పరువు పోయి ఒక కోర్టులో లాయర్లు సెటిల్ అయ్యి లాయర్లు ఇల్లు మీద ఇల్లు కడుతున్నారు డైవర్స్ దెబ్బతో, అంతే కదా. మంచి మ్యారేజ్ చేసుకుంటున్నారు, 2 కోట్లు డిమాండ్ చేస్తున్నారు మొగుడు దగ్గర, వాడు ఇవ్వకపోతే కేసులు పెట్టేస్తున్నారు 498. కాదు మేడం, నాకు ఒక డౌట్. నేను ఒక కేసు గురించి విన్నాను. ఇద్దరు మంచి కపుల్, వెల్ సెటిల్డ్, ఒకళ్ళు డాక్టర్ ఇంకొకళ్ళు సైంటిస్ట్ అనుకోండి. సో థింగ్ ఏంటంటే ఇద్దరు బాగానే ఉండేవారు, లవ్ చేసుకుని పెళ్లి చేసుకున్నారు. కొన్ని రోజులు గడిచినాక ఇద్దరు విడిపోయారు. అబ్బాయికి అడిగితే అమ్మాయితో కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ వస్తున్నాయని అన్నారు. అమ్మాయికి అడిగితే మళ్ళీ వాళ్ళకి 2 పిల్లలు కూడా ఉన్నారు. అమ్మాయికి అడిగితే తన వల్ల నేను సాటిస్ఫై అవ్వట్లేదు అని చెప్తుంది. కానీ అబ్బాయి ఏమో అవ్వకుండా 2 పిల్లలు ఎలా పుడతారో అని చెప్తున్నాడు. సో ఇది నాకు అర్థం కాలేదు, ఈ ఆల్గరిథం ఏంటి, ప్లాన్ ఏంటి. మళ్ళీ ఇద్దరు లవ్ చేసుకుని పెళ్లి చేసుకున్నారు. అదే సాటిస్ఫై అంటే
ఇప్పుడు ఫస్ట్ ఉన్న హ్యాపీనెస్, ఇప్పుడు ఫస్ట్ మనం దేవి మన ఇద్దరం ఫ్రెండ్స్, ఫస్ట్ ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు ఫీల్ ఎలా ఉంది, సెకండ్ ఇంటర్వ్యూకి ఫీల్ ఎలా ఉంది, పెరిగిందా తగ్గిందా? కొంచెం మంచిగా కంఫర్ట్ ఉంది. నెక్స్ట్ థర్డ్ తెలీదు, ఫోర్త్ కష్టం ఎలా ఉంటుందో తెలియదు కదా. అట్లనే లైఫ్ జర్నీలో ఫస్ట్ భలే ఉంటుంది, తర్వాత భలే ఉంటుంది, తర్వాత భలే అయిపోయి లాస్ట్కి భలే అయిపోతుంది లైఫ్. అదే అంటున్నా కొత్తగా. ఇప్పుడు నా మొగడే కదా నైటీలు వేసుకుంటుంది, నా పిల్లమే కదా లుంగిలు కట్టుకుంటాడు. అతను కొత్తగా ఫీల్ అవ్వడు, ఈమె కొత్తగా ఫీల్ అవ్వదు. వాళ్ళకి అసలు ఫ్రెష్ ఉండదు లైఫ్లో. ఇద్దరు కలిసి హ్యాపీగా ఉండాలంటే చక్కగా టూర్లు కొట్టాలా, హస్బెండ్కి టైం ఇవ్వాలా, హస్బెండ్ వైఫ్కి టైం ఇవ్వాలా. పిల్లల్ని వదిలేసి అవుట్డోర్లో అసలు డ్యూటీలే చేయొద్దు నన్ను అడిగితే. వైఫ్ కోసం అనేది సపరేట్గా టైం పెట్టుకోవాలి. ఇప్పుడు మిలిటరీ వాళ్ళు అనుకోండి, పాపం వాళ్ళకి అది డ్యూటీ తప్పదు, అది మస్ట్గా ఆ వర్క్ చేయాలి. వీళ్ళు ఇక్కడ ఉంటారు, వాళ్ళు కొంతమంది సాక్రిఫైస్ చేసి పెళ్లి చేసుకుంటారు. వాళ్ళను మంచి మ్యారేజ్ ఉంటుంది కదా. ఇప్పుడు కొంతమంది ఉన్నారు వైఫ్ని అసలు పట్టించుకోరు, ఆఫీస్కి వెళ్తాడు, అసలు ఆయన ఎప్పుడో వస్తాడు, ఆమెను ఒక చీప్గా పుల్లలాగా చూస్తాడు, ఆమె కూడా సేమ్ ఆయన పుల్లలాగా చూస్తుంది, కట్ చేస్తే డైవర్స్. పిల్లలది మ్యాటరే కాదు. పిల్లలు ఏంటిది, పిల్లలు ఇద్దరికి కలిపి ఒక గుర్తుగా పిల్లలు అంతే. లైఫ్ సాటిస్ఫాక్షన్కి పిల్లలకి సంబంధమే లేదు. వింటున్నారా? జ్ఞానోదయం. అది అంత తప్పు. అదే నేను ఏంటంటే వాళ్ళకు అందంగా క్రియేట్ చేసుకోమంటున్నా. మనం హౌస్లో క్లీన్ చేయకపోతే ఎట్లుంటుందో లైఫ్లో ఫ్రెష్నెస్ లేకపోతే అట్లనే ఉంటుంది. కొత్తగా ఊహించుకోవాలి, కొత్తగా కావాలి. ఇద్దరు మంచి మంచి చీరలు కట్టుకోవాలి, హస్బెండ్ ఇంప్రెస్ చేయాలి, అట్లే ఆయన కూడా టైం ఇవ్వాలి, బయటికి తీసుకెళ్ళాలి, డిన్నర్కి తీసుకెళ్ళాలి, ట్రిప్ కొట్టాలి. మంత్లీ వన్స్ హస్బెండ్ వైఫ్ పిల్లలు బయటికి వెళ్ళాలబ్బా. ఊరికి అది ఉన్నది కదా, డబ్బులు పొద్దున్న లేచి చేత ఏమంటారు దాన్ని తెలంగాణలో, ఇక బర్రె మోసినట్టు ఇంట్లో ఏదో కష్టపడుతుంది బర్రె, అన్ని ఇది గాడిదానా ఏదో అంటారు కదా, సంచులు మోసినట్టు పెళ్ళం బాధ్యతలన్నీ తలకాయ మీద వేసుకొని ఈఎంఐ, ఆ ఈఎంఐ, ఇల్లు ఈఎంఐ, కారు ఈఎంఐ, ఏదో ఫ్రిడ్జ్ కొంటారు 3 లక్షలు పెట్టి అదొక ఈఎంఐ, పర్సనల్ లోన్ ఒక ఈఎంఐ, ఇన్ని ఈఎంఐలు పెట్టుకుంటాడు, ఆమెతో టైం స్పెండ్ చేయడు. ఇప్పుడు ఈఎంఐలు అంటే ఆమెకు అవసరమే లేదు. చక్కగా ఆమెకు 2 తులాలు చైన్ వేసి చక్కగా టైంకి వచ్చి ఆమెతో స్పెండ్ చేసి ఆమెను బాగా చూసుకొని పిల్లల్ని బాగా చూసుకుంటే అసలు ఎవరు డైవర్స్ ఇవ్వరు. పాయింట్ నోట్ చేసుకోండి. నాకేంటంటే మరి ముందు ఇప్పుడు మనీ లేకపోతే ఏం లేదు అన్నారు, ఇప్పుడేమో మనీ అవసరం లేదన్నారు. నేను ఏమన్నా, మీరు డైవర్స్లు అన్నారు కదా, డైవర్స్లు ఇందుకే అయ్యేది. డైవర్స్లో నేను పెళ్ళైన ఫ్యామిలీల గురించి చెప్తున్నా. ముందు చెప్పింది ఏంటి, మనీ ఉంటేనే ఏదైనా అంటున్నా, మనీ వచ్చిన తర్వాతనే సెటిల్ అయినాక పెళ్లి చేసుకోండి. దానికి దీనికి కూడా లింక్ ఉంది. సెటిల్ అయినాకనే పెళ్లి చేసుకోండి. సెటిల్ అయినాక అంటే ఇప్పుడు దేవుడు నువ్వు పెళ్లి చేసుకున్నావు, నీకు 1 లక్ష రూపాయలు వస్తుంది, నువ్వు ఇంకా సెటిల్ కాలే. ఇల్లేది, కారు ఏది, ఒక ఇల్లు, ఒక కారు, అమ్మ, ఒక కన్న తల్లిదండ్రులు కొంచెం బ్యాంక్ బ్యాలెన్స్, మీకంటే ఒక బ్యాంక్ బ్యాలెన్స్ అంత పెట్టుకొని రెడీ అయిపోయి అప్పుడు పెళ్ళి లైఫ్ లీడ్ చేయి. ఇప్పుడు నువ్వు పెళ్ళి అయినాక ఇల్లు కొంటావు, కారు కొంటావు, నీకు 1 లక్ష రూపాయలు వస్తుంది, ఇల్లుకు ఒక 50,000 పోయింది, కారుకు ఒక 20,000 పోయింది, 30,000 ఆమెకు సరిపోవట్లేదు, ఐ కాంట్ అంటది. నువ్వు దానికోసం ఎక్కువ కష్టపడతావు, మళ్ళీ నాకు బోర్ కొట్టింది అంటది. మళ్ళీ ఇక్కడికి వస్తే మనీ మ్యాటరే. సో అన్ని బ్యాలెన్స్ సెటిల్ అయినాక పెళ్లి చేసుకుంటే ఒక 28, 27 మంచి ఒక 30 లోపల మ్యారేజ్ చేసేసుకోండి. 32 లోపు పిల్లల్ని కానండి. అక్కడ నుంచి ఇంకా కోపాలు కూడా తగ్గుతాయి మనిషికి. కానీ లైఫ్లో సెటిల్ అవ్వాలంటే పెళ్ళి చేసుకోవాలంటే సెటిల్ అయినాకనే చేసుకోండి. నేను చెప్పేది మరీ తర్వాత ఎడిటింగ్లో కూడా విను నా మాటలు, కరెక్ట్ చెప్తాను. నాకు అది యూత్కి చెప్పండి. అదే మన వాళ్ళకే, అందరికి యూత్కి చెప్తున్నా. మంచి సెటిల్ అవ్వండి, పెళ్లి చేసుకోండి, ప్రేమలు దోమలు నమ్మకండి, పెళ్ళి అయినాకనే ప్రేమించండి, ప్రేమించితేనే అద్భుతంగా ఉంటుంది. పెళ్లికి ముందు ప్రేమలు వేస్ట్. సరదాగా ప్రేమించవచ్చు, నో ప్రాబ్లం. సరదాగా ప్రేమించండి కానీ రిలేషన్ ప్రేమలు పెట్టుకోకండి, అది తర్వాత బాధపడేది మీరే. సో ఇప్పుడు ప్రెసెంట్ ఈ లివింగ్ రిలేషన్షిప్స్ అనేది బాగా ట్రెండింగ్ లో ఉంది. ఇప్పుడు అదే ట్రెండింగ్. నెక్స్ట్ ఒక 10 years వరకు అదే ట్రెండింగ్. కోలివ్ అని ఒకటి వచ్చింది, కలిసి ఉంటారు. మణికొండలో కూడా చాలా మంది లివింగ్ రిలేషన్ లోనే ఉన్నారు. అవునా? ఏంటి మేడం, వాళ్ళకి హౌసెస్ కూడా ఇస్తున్నారు ఇప్పుడు ఓనర్స్. ఇప్పుడు నేను ఇచ్చిన ఫ్లాట్ లో కూడా లివింగ్ రిలేషన్ లోనే ఉన్నారు వాళ్ళిద్దరు. సూపర్. నెక్స్ట్ నాకు కూడా మీరు ఇవ్వాల్సిందే. ఎందుకంటే వాళ్ళు సెటిల్ అవ్వలేదంట లైఫ్ లో. సో మేము సెటిల్ అయినాక పెళ్లి చేసుకుంటాం, లివింగ్ రిలేషన్ లో ఉంటాం. ఈ లోపు ఏదైనా గొడవ అయితే బ్రేకప్ చెప్పుకుంటాం, లేదంటే కన్వర్జేషన్ పెళ్లి చేసుకుంటాం. సూపర్, అది బెటర్ కదా. ఇప్పుడు పెళ్లి చేసుకొని విడిపోయి లాయర్లకు డబ్బులు ఇచ్చి పరువు తీసి తల్లిదండ్రులు చేసే బదులు ఇది బెటర్ కదా. ఈ మాత్రం ఇంటిస్తే చాలు, చెలరేగిపోతాం మేము. సో అంటే పక్కా ప్రాక్టికల్గా ఉంటున్నారు అందరూ, యూత్ కూడా. సో ఈ మెచ్యూరిటీ అనేది మరీ ఘోరంగా ఇప్పుడు గ్రాడ్యుయేషన్ నుంచే స్టార్ట్ అయిపోయింది ఈ కల్చర్. కలియుగంలో ఉన్నాం దేవి మనం. ఇంకా చాలా మహాభారతం చూసాను, మొన్నటి నుంచి మహాభారతం కూడా చూస్తున్నాం. కర్మ మీద ఏంటి జరుగుతుంది, ఏంటి తర్వాత ఏం జనరేషన్, ఇంకా కలియుగం అంతా ఎట్లుంటుంది అంటే ఇట్లనే ఉంటుంది. మరి ఇట్లా ఇప్పుడు ఎవరు చెప్పేవాళ్ళు లేరు దేవ్. ఊర్లో ఉంటారు అమ్మ నాన్నలు, సిటీలో మనం ఉంటాము.
మనకి ఎట్లా పడితే అట్లా వెళ్ళిపోతాం. బైక్ ఇచ్చిండ్రు, 12 సంవత్సరాల పిల్లవాడికి బైక్ ఇస్తే వాడు ఎడిపోతాడు లైఫ్లో, వాడి ఇష్టం పోతాడు. అట్లే మనకు కూడా మెచ్యూరిటీ లేకుండా ఒక స్టాండర్డ్ లైఫ్ మీద గోల్ లేకుండా పోతే అట్లనే ఉంటుంది లైఫ్ మీద. నీకు ఎన్నిసార్లు అడిగినా పెళ్లి చేసుకొని మహతి గారు అంటున్నారు, ఎందుకు చేసుకొని ఏం తక్కువ, అదే కాన్ఫిడెన్స్ అంటే లైఫ్లో సెటిల్ కావాలి, ఎందుకు వచ్చిన తలగా నొప్పి. ఎంత హార్డ్గా ఉంటే మీకే కాన్ఫిడెన్స్ లేకపోతే మాలాంటంలో ఇంకెక్కడ ఉంటుందండి. మరి అందుకే వేస్ట్ చక్కగా చేసుకోవాలి, ఇక చేసుకున్నాక వదిలిపెట్టదు. ఓకే, సో మీరు ఇప్పుడు టీవీ షోస్ చేశారు కదా చాలా, ఏంటి మేడం అసలు టీవీ షోస్ ఎలా ఉంటుంది, ఆ కల్చర్ ఏంటి? చాలా మంది ఆడియన్స్కి తెలుసుకోవాలని చాలా ఆతృత. ఏముంటుంది, ఒక ఇప్పుడు శ్రీదేవి డ్రామా గురించి చెప్పాను, ఒక షో గురించి చెప్పాను, ఒక ఫన్, ఒక స్కిట్, ఒక కంటెంట్ తీసేసుకొని ఇటు ఒక 20 మంది అటు ఒక 20 మంది ఉంటారు, కొన్ని స్కిట్స్ అంటే అందరినీ ఫన్. ఇప్పుడు శ్రీదేవి డ్రామా ప్రోగ్రామ్ నేను మొన్న నాది మనీ ఫ్రాడ్ అయితే సైబర్ క్రైమ్కి వెళ్తే అక్కడ కూడా మా వీడియోసే చూస్తున్నారు శ్రీదేవి డ్రామా. అరే మీరు శ్రీదేవి డ్రామాలు ఉంటారు కదా మేడం, ఎంటర్టైన్మెంట్ నవ్వు. ఎప్పుడు మనుషులంతా రిలాక్స్గా అలవాటు పడరు దేవ్. సీరియల్ అనుకో డ్రామా, అది ఇంట్లో అది కనెక్ట్ అయిపోతే నువ్వు ఫస్ట్ 4 ఎపిసోడ్లు చూస్తావు నా సీరియల్, ఇక మిగతా ఎపిసోడ్లోకి నీకు తెలియకుండా ఒక టెన్షన్ క్రియేట్ అవుతుంది, ఈరోజు ఏమైందో. షో అనుకో 3 hours నువ్వు ఎంజాయ్ చేస్తావు, నవ్వుతావు. 2 స్కిట్లు ఉంటాయి, ఒక సాంగ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, ఒక డ్రామా క్రియేట్ చేస్తారు, ఒక నార్మల్ పంచెస్ ఉంటుంది, దాని మీద ఫన్ వెళ్ళిపోతుంది. షోస్ చాలా బాగుంటుంది సీరియల్ కంటే కూడా. ఓకే, మీరు చాలామందితో వర్క్ చేశారు కదా శ్రీదేవి డ్రామా, మీకు నచ్చిన ఆర్టిస్ట్ ఎవరు? నాకు రామ్ అండ్ ఆది ఇద్దరు. హైపరాది నా మీద చాలా పనిచేసి చేస్తాను, నా మీద చాలా ట్రాక్స్ ఉన్నాయి. అవును, మిలియన్ వ్యూస్ కూడా బాగున్నాయి. ఒకటి బాహుబలి కాన్సెప్ట్ చేస్తే అది ఇలా సోఫాస్కి అటొక్క చెయ్యి ఇటొక్క చెయ్యి టేబుల్స్ పెట్టి నేను నడవాలి, ఒక 4-5 డైలాగులు కొట్టారు, అసలు పిచ్చి వైరల్ అయిపోయింది. అది పర్సనాలిటీ హెవీ పర్సనాలిటీ కదా, అయిపోయిందే కాలు పెట్టేసావే నా పని అయిపోయిందే, ఇంక నేను దేనిలో ఏ మధ్యలో పడకుండా అయిపోతానే తొక్కకి మహతి అని అట్లా. తర్వాత రీసెంట్లీ మనీ కావాలని కాల్ చేశారు, నాకు తెలియదు ఏంటి సడన్గా ఆది ఫోన్ చేస్తున్నాడని చూస్తే 10,000 కావాలి మహతి వేస్తావా అంటే, అకౌంట్ నెంబర్ చెప్పండి వేస్తాను అంటే, అమ్మ నువ్వేమంటావే తర్వాత నన్ను ఆడుకుంటావే, అట్లా ఫన్. సో అలా స్కిట్ కోసం డబ్బులు అడిగితే మీరు మీకు తెలియదు అది స్కిట్ అని నాకు తెలియదు. నాకు స్కిట్ అని తెలుసుంటే ఇంకా వేరే లెక్క ఉండు, నాకు స్కిట్ అని తెలియదు. నార్మల్గా ఆది గారు ఫోన్ చేశారు ఎందుకో ఏంటో ఏదన్నా, అతను కూడా హెల్ప్ చేస్తూ ఉంటాడు అందరికి, అట్లా ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగాడేమో పంపిస్తా అని చెప్పాను. సినిమాలు ఎందుకు ఆపేశారు? మీకు ఆల్రెడీ స్టార్ట్లో చేశారు కదా, స్టార్టింగ్ లో చేశాను సీరియల్. అప్పుడు స్టార్టింగ్ లో మనకి రెమ్యునరేషన్ అంత ఉండదు కదా, ఇదేంటి సినిమా 5 రోజులే జరిగింది ఏంటి, మళ్ళీ మిగతా రోజుల పరిస్థితి ఏంటి, దీని అమ్మ జీవితం అలా ఆలోచించి సీరియల్ కమిట్ అయితే అప్పట్లోనే 15 రోజులు వర్క్ చేసేది. ఆ 15 రోజులు ప్లస్ 2 సీరియల్ చేస్తే 30 రోజుల పని ఉండేది. సో ఈ సినిమా అంటే 2-3 డేసే వర్క్ చేసావు అంటే సినిమా కంటే సీరియలే బెటర్ మనీ పరంగానే, అట్లా ఆలోచించి నేను సీరియల్కి వెళ్ళిపోయా. తర్వాత తెలిసింది సినిమా లెవెల్స్ వేరే ఉంటాయని. ఇప్పుడు జాన్ నుంచి మూవీస్ కమిట్ అవుతాను నేను. ఆల్రెడీ ఒక మేనేజర్ని మాట్లాడాను, సో మూవీస్ కూడా చేద్దామని. అదే ఎట్ ద సేమ్ టైం సీరియల్తో పాటు ఒక ప్రాజెక్ట్ అన్న మూవీ చేయాలి ఎవ్రీ మంత్. సో స్టార్ట్లో మీరు సీరియల్స్ చేస్తున్నప్పుడు బాగా బిజీ అయిపోయిందని చెప్పారు కదా, ఈ గ్యాప్లో మీకు కొన్ని సినిమాలు కూడా అవకాశాలు వచ్చి ఉంటాయి. ఫుల్ వచ్చినాయి, కానీ సీరియల్ చేస్తున్నారు కదా మేడం, డేట్స్ క్లాష్. మంచి మూవీస్ పోయింది నాకు, చాలా మూవీస్. కొన్ని మూవీస్లో అయితే నేను వర్క్ చేసిన మూవీస్లో కూడా నేను లేను, రిలీజ్ అయినాక. సింహాలో చేశాను, పెళ్లి చూపులు జరుగుతుంది నాకు బాలకృష్ణ సార్కి, అది మిస్, ఎడిటింగ్లో లేపేశారు. పటాస్ మూవీలోనే మంచి మినిస్టర్ రోల్ చేశాను, అది అందులో కూడా లేపేశారు. ఒక లైలా కోసం అని ఒక మూవీలో చేశాను, దాంట్లో కూడా లేను నేను సీన్లో. అట్లా ఇదేంటి అంత కష్టపడి షూటింగ్ చేస్తే కనపడతలేము, ఇట్లా ఎడిటింగ్లో కూడా ఇంత సినిమా కట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా కాన్ఫిడెన్స్ తగ్గిపోయింది మూవీస్లో నాకు. దీనికంటే సీరియల్ బెటర్ కదా అని చెప్పి అట్లా మెంటల్గా నేను ఫిక్స్ అయిపోయినా, సీరియల్ హెవీగా చేయాలి. ఇన్ని సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు కదా, ఇప్పుడు ఫ్రెండ్షిప్ చేయాలి, ఎలాగా లవ్ ఈ లైఫ్ అంతా దూరం ఉన్నారు, ఫ్రెండ్షిప్ చేయాలని కొంతమంది ఫ్రెండ్స్ అని ఉంటారు కదా, అలా ఎవరు లేరా? ఉన్నారు, ఒకరు ఫ్యామిలీ ఫ్రెండ్ ఉన్నారు. సో అది కూడా ఫ్యామిలీ ఫ్రెండ్, ఒక ఫ్రెండ్ అంతే, ఒక నా ఫ్యామిలీకి ఒక ఫ్రెండ్ అతను. ఓకే అంతే. ఎందుకని ఫ్రెండ్షిప్ కూడా అంటే ఏదైనా టక్మని ఏదైనా వర్క్ చెప్పినా ఏదైనా ఉన్నా అతను వెంటనే చేసేస్తారు నాది, ఎంత బిజీగా ఉన్నా కూడా. సో ఆ మనిషి ఆ వర్క్ చేస్తాడు, సో వీడు గుడ్ అని ఒక ఫ్రెండ్ని పెట్టుకున్నా. సో ఎందుకంటే రిమైనింగ్ కొలీగ్స్లో ఫ్రెండ్స్ ఉంటారు, కో యాక్టర్స్ అసలు ఆర్టిస్ట్లకు నేను మొత్తం దూరం, ఓన్లీ షూటింగ్ వరకే. షూటింగ్ తర్వాత ఎవరికి ఫోన్ ఎవరి జోలికి పోను ఇంకా నేను. ఎందుకు? అరే అది ఎట్లా వెళ్తుందో తెలియదు కదా, ప్రేమలు పుట్టచ్చు, ఇంకేమైనా పుట్టచ్చు, అవసరం లేదు కదా.
వై టెన్షన్ అన్నెసెసరీ. సో మన యాటిట్యూడ్ ఒక స్ట్రాంగ్గా ఉండాలంటే మనం ఎక్కడి వరకు ఉండాలో అక్కడి వరకే చెక్ పెట్టేసేయాలి. 9 to 9 షూటింగ్ తర్వాత మనకి వాళ్ళకి సంబంధం లేదు. మళ్ళీ మార్నింగ్ షూటింగ్ ఉంటే హాయ్ బాయ్ అందరితో సరదాగా ఉంటా, బాగా నవ్వుతా, తింటా, బాగా మాట్లాడితే ఇంక అక్కడికి క్లోజ్. 9 తర్వాత నేను మళ్ళీ పట్టించుకుని వాళ్ళ గురించి. మనది ఇది ఒక లోకం, అదొక లోకం. సో అంటే మీరు ఇన్ని ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా, ఒక యాక్టర్స్గా, ప్రొడ్యూసర్గా, ఎంటర్ప్రైనర్గా. సో ఎప్పుడైనా ఏదైనా స్కామ్ జరగలేదా? ఒకసారి స్కామ్ జరిగిందని చెప్పినా కదా, 1 crore పోయింది. ఫస్ట్ స్కామ్లో ఒక 40 lakhs పోయింది. సో 1.5 మొత్తం. ఇది అప్పుడు 2015లో 1 crore, 2012 టైంలో 40 lakhs. సో 1.40 స్కామ్ అయింది మనీ. సో అప్పుడు అదే పెద్ద దెబ్బ నాకు లైఫ్లో. ఇక అదే చివరి దెబ్బ, అదే తొలి దెబ్బ. ఇంకా ఆ దెబ్బ చాలు, దెబ్బ సెట్ అయిపోయాను, పోయింది అని. ఓకే, యాక్చువల్లీ మీరు ఇప్పుడు ఉండే పొజిషన్కి రెమ్యునరేషన్స్తో సంబంధం లేదు, వాళ్ళు ఇచ్చిన రెమ్యునరేషన్ అసలు నథింగ్. సో కానీ ఎందుకు ఇంకా షోస్ చేస్తున్నారు? షోస్ కానీ సీరియల్స్ కానీ ఎందుకు చేస్తున్నారు? సీరియల్స్, షోస్ నా గోల్ దేవ్. గిన్నిస్ బుక్లో ఇన్ని సీరియల్స్ చేసిందా ఈవిడ, ఇంత క్రియేటివిటీ ఉందా, ఒక అమ్మాయి ఇంత చేసిందా అనే ఒక మంచి పేరు. ఒక ముస్లిం అమ్మాయిని నేను, ఒక రిజ్వానా నుంచి ఒక నేమ్ చేంజ్ చేసుకొని మహతీగా ఒక పేరు పెట్టుకొని, సో ఇంత హార్డ్ వర్క్ చేసిందా ఒక ఊరమ్మాయి, వరంగల్ డిస్ట్రిక్ట్ నుంచి ఒక విలేజ్. ఇంత నేను నన్ను ఇన్స్పైర్ అవ్వాలి. మిగతా వాళ్ళకు కూడా ఒక మంచి కాంపిటేటర్గా నేను ఒక మంచి స్థాయిలో నేను ఉండి వాళ్ళకి అందరికీ చెప్పే స్టేజ్లో ఉండాలి. అంటే ఫ్యూచర్లో మోటివేషన్ క్లాసెస్ కూడా ఇద్దాం అనుకుంటున్నాను లైఫ్ గురించి. ఇప్పుడు మీ ఇంటర్వ్యూనే మోటివేషన్లా ఉంది, చాలా ఉంది. ఇప్పుడు మన హార్డ్ వర్క్ అనేది అయస్కాంతం. మన హార్డ్ వర్క్ అనేది ఒక ఇనుము లాంటిది దేవ్. అయస్కాంతం అనేది నేచర్ నుంచి మనకు వచ్చే గిఫ్ట్ అన్నట్టు. అది ఇప్పుడు అయస్కాంతంని ఇక్కడ ఏమంటారు, ఇసుక తెలుసు కదా, ఇసుక మట్టి, మనం ఇల్లు కట్టే ఇసుకలో అయస్కాంతం వేసాం. ఇనుము అనేది అంటే మనం హార్డ్ వర్క్ చేసేవాళ్ళం, అందులో వేస్తే 2 జాయింట్ అవుతాయి కదా, సక్సెస్ అవుతుంది కదా లైఫ్. సో మనకేం కావాలో మనం హార్డ్ వర్క్ చేస్తూ ఉంటే నేచర్ నుంచి మనకు ఖచ్చితంగా సపోర్ట్ దొరుకుతుంది. పాలిటిక్స్ కానివ్వండి, యాక్టింగ్ కానివ్వండి, ఏదైనా. ఇప్పుడు నువ్వు ఎంబీబీఎస్ డాక్టర్ కావాలంటే నువ్వు అదేంటి బైపీసీ తీసుకోవాలి, అవన్నీ కప్పలు కోయాలి, పాములు కోయాలి, మనుషుల్ని కోయాలి, అన్నీ ఎంత కష్టపడితే డాక్టర్ అవుతావు దేవ్. అంతేనా కదా? ఎక్కడ చూస్తున్నారు దేవ్? అదే మీరు చెప్తుంటే బైపీసీ, ఎంపీసీ, A² + B² ఇవన్నీ చదవాలి, పెద్ద కథ ఉంటుంది, ప్రాక్టికల్స్ ఉంటాయి. ఎంత చేస్తేనే కదా మనం అయితే. అట్లనే లైఫ్లో మనం హార్డ్ వర్క్ చేస్తేనే సక్సెస్ అవుతాం. ఎవరైతే హార్డ్ వర్క్ చేయరో వాళ్ళు సంకనాకిపోతారు. ఫస్ట్ ఇయర్ నుంచి 20 years వరకు చదవండి, 20 నుంచి 30 వరకు కష్టపడండి, 30 నుంచి 40 వరకు మొత్తం ఇల్లు కొంటారా, భూములు కొంటారా, స్థలాలు కొనండి, 50 నుంచి 60 వరకు ఎంజాయ్ చేయండి. అంటే వరల్డ్ ట్రిప్ కొట్టండి. అంటే ఎంజాయ్మెంట్ అంటే ఆ ఎంజాయ్మెంట్ కాదు, లైఫ్ అంటే గోల్స్ రీచ్ అయ్యే వరకు ఎప్పుడు రీచ్ అవ్వాలి, ఎప్పుడు సక్సెస్ అవ్వాలి చెప్తున్నాను నేను. 20 వరకు చదివినాం అనుకో, 40 వరకు రీచ్ అయిపోతావు కదా మొత్తం. నాకు తెలిసి పుట్టడమే బొక్క అనిపిస్తుంది మేడం నాకు. అట్లా పుట్టాలబ్బా, పుట్టడమే బొక్క అనేది కదా. దేవుడు లేనిది ఇప్పుడు దేవ అనే ఇంత మంచి యాంకర్ని దేవుడు ఇచ్చాడంటే వాడికి ఎంతో టాలెంట్ ఉంది. ఎవరో ఒకరు తీశారు కదా నీ టాలెంట్ని. నువ్వు ప్రయత్నం చేయకుండానే నా ముందుకు వచ్చి యాంకరింగ్ చేస్తున్నారా? నేను మీ ముందుకు రావడానికి నాకు కొన్ని నెలలు పట్టింది. మరి మరి నీకు పట్టింది అంటే నువ్వు ఎంతో కష్టపడుతున్నాయి కదా ఇక్కడికి వచ్చారు మీరు. సో దీనికి ముందు మీరు ఏం చేస్తారు? 10 years బ్యాక్ స్టూడెంట్ నేను. అప్పుడు మీ గోల్ ఏంటి క్లాస్ రూమ్లో ఉన్నప్పుడు? అప్పుడు గోల్స్ ఏ ఉండేవి కాదు మేడం. సరే మీ గోల్ ఎప్పుడు స్టార్ట్ అయింది? వచ్చినాక ఫిలిమ్స్ ఎప్పుడు వచ్చారు మీరు? ఒక 3 years అవుతుంది. ఆ 3 years ముందు ఫస్ట్ గోల్ ఎప్పుడు స్టార్ట్ అయింది మీకు? 3 years ముందే స్టార్ట్ అయింది. 3 years ముందు ఏ టైంలో, ఏ ఇయర్లో స్టార్ట్ అయింది? ఏ ఇయరా? 21. ఆ 21లో కరోనా టైంలో నీకు ఏం వచ్చింది గోల్? అంటే నీకు ఏం చేయాలనిపించింది? అంటే మనకంటూ సోషల్ మీడియాలో ఒక రికగ్నైజేషన్ అని మీకు ఆ థాట్ వచ్చింది కదా, ఇప్పుడు మీకు వచ్చింది కదా. సో మీకు ఎంత టైం పట్టింది? బాగానే ఒక 2.5 years. ఆ 2.5 years మీరు హార్డ్ వర్క్ చేస్తేనే కదా ఇప్పుడు వచ్చి ఇక్కడ కూర్చున్నా. సో మీరు ట్రై చేస్తారా లేదా? సో లైఫ్లో నువ్వు ట్రై చేయకుండా నేను స్టూడెంట్ కూడా వైజాగ్లో ఉండి నేను మహతితో ఇంటర్వ్యూ చేసుకుంటా, హీరోతో ఇంటర్వ్యూ చేసుకుంటా అవుతుందా? సో లైఫ్లో కూడా మీరు అమ్మాయిల మీద ఫోకస్ పెట్టేది ఏదో మీ కెరీర్ మీద పెట్టుకుంటే సక్సెస్ అవుతారు. సో తర్వాత సక్సెస్ అయినాక అమ్మాయిల్ని ఎట్లయినా వచ్చేస్తారు. ఓకే, అది ఆడియన్స్ చెప్తున్నారు కదా. ఆడియన్స్ చెప్తున్నా మా దేవత్రు. సో ఏదైనా మీరు ట్రై చేయండి. నువ్వు ఇప్పుడు వడ్ల గింజ పెట్టకుండానే వరి మొలుస్తుంది, అన్నం తింటావా? వడ్ల గింజ పెట్టాలి కదా, బురదలో దిగాలి కదా, నాటాలి కదా, వర్షం పడాలి కదా, మందు కొట్టాలి కదా. ఎంతమంది కష్టపడితే మనం తింటున్నాం. సో లైఫ్లో కూడా కష్టపడండి. తర్వాత చూడండి కిక్కే వేరే ఉంటుంది. అసలు పెళ్ళిలో రాదా కిక్కు,
ఎందులో రాదు. మనం సక్సెస్ అయినాక వచ్చే కిక్కు, మనం నిలబడితే చూసే జనాలు, మనతో మాట్లాడే విధానము, మన అకౌంట్లో ఉన్న డబ్బు. 10 లక్షలు ఉంటే ఎట్లుంటుంది, 10,000 ఉంటే ఎట్లుంటుంది అకౌంట్లో. 10 లక్షలు ఉంచుకోవడానికి ట్రై చేయండి. మీలా ఉంటుంది, 10,000 ఉంటే నాలా ఉంటుంది. అంతే. సో కాన్ఫిడెంట్గా ఉండండి, కష్టపడండి, ఎంజాయ్ చేయండి లైఫ్. నేను ఒకటే చెప్తా, మంచిగా కష్టపడు, గొడ్డలాగా కష్టపడు, మంచిగా తిను, మంచిగా ఎంజాయ్ చేయి, మంచిగా లైఫ్ డీల్ చేసుకో. ఈ అమ్మ బ్యాడ్ వేకే లేకుండా నెగిటివ్ థాట్ను కూడా మెదడులోకి రానివ్వకండి. వస్తూనే ఉంటాయి మనకు బ్రెయిన్, దాన్ని చిరిపేసేయాలి అంతే. సో అంటే మీకు మీరే డీవియేట్ చేసుకోవాలబ్బా, లేకపోతే వేస్ట్. ఇప్పుడు ఖరాబ్ అయిన అన్నం తింటావా, మంచి అన్నం తింటావా? ఖరాబ్ అయిన అన్నం ఉంటుంది, మంచి అన్నం ఉంటుంది. ఇక్కడ అట్రాక్ట్ చేసే అమ్మాయి ఉంటుంది, అట్రాక్ట్ చేయని పీపుల్ ఉంటారు. మనం ఆక్యుపై చేసుకోవాలి మంచిది. సో మనకు మనమే సెట్ చేసుకోవాలి, కంట్రోల్ చేసి. మన బ్రెయిన్ లోపల అద్భుతమైన శక్తి ఉంటుంది దేవ్. ఆ బ్రెయిన్కి మనం మంచి ప్రోడక్ట్ ఇస్తే మంచి రిసీవ్ చేసుకుంటుంది, బ్యాడ్ ప్రోడక్ట్ ఇస్తే బ్యాడ్ రిసీవ్ చేసుకుంటుంది. సో మనం ఇచ్చే ప్రోడక్టే మంచి ప్రోడక్ట్. గుడ్, బీ పాజిటివ్, లైఫ్ ఎంజాయ్. నేను అందంగా ఉన్నాను, నేను తోపు, నేను ఫుల్ డబ్బులు సంపాదిస్తాను అనుకో, నీకు నువ్వే మోటివేషన్ ఇట్లా వెళ్ళిపోతుంది. నా బతుకు సంకరం అయిపోయింది, నేను బాగాలేను, నా లైఫ్ పోయిందంటే పోతుంది. ఏదైనా కాన్ఫిడెంటే, యద్భావం తద్భవతి. అంతే. ఎలా మాట్లాడితే అలాగే జరుగుతుంది, ఎలా ఉంటే అలాగే ఉంటుంది నీ జీవితం. నీ దాన్ని బట్టే నీ జీవితం. కొంతమంది చూడు కంజూస్ ఉంటారు, ఏం దాచుకుంటారు, తెచ్చిందంతా సంక్రాంతిపోతారు, తిన్నదంతా ఎవడో తింటాడు. తినండి, తాగండి, ఎగరండి, దునకండి, కష్టపడండి, మళ్ళీ ఫైనల్లో మాత్రం సక్సెస్ అవ్వండి. సంకన ఆగిపోకండి. అన్నిటికీ ఎస్ఎస్లోనే ఉన్నది లైఫ్. సక్సెస్ సంకన ఆగిపోతావా, నీ ఇష్టమే. ఇంకా సో లైఫ్లో అందరికీ స్టూడెంట్స్కి ఒకటే, ఎంత చదువుతారో అంత చదవండి, ఎంత కష్టపడతారో అంత కష్టపడండి. ఏం చేసినా కూడా క్లియర్గా చేయండి. మీరు కాన్ఫిడెంట్గా ఉంటేనే అయితే. ఒక తాడెక్కుతూ వాళ్ళు కోతులాట ఆడిస్తారు దేవ్. తాడు ఇటు ఎగ్జిట్ నుంచి ఇటు స్టార్ట్ అయిపోయి ఎగ్జిట్ వరకు వాడు ఆ కట్ట పెట్టుకుని ఎంత కాన్ఫిడెంట్గా నడుస్తాడు. అది లైఫ్. నువ్వు కింద పడతావా, మధ్యలో ఆగిపోతావా, అది జీవితం. ఇక సో థింగ్ ఏంటంటే మీరు చాలా చారిటీస్కి కూడా డొనేట్ చేస్తూ ఉంటా. మనీ ఇవ్వను కానీ ఫుడ్ పెడతా. అదే నేను ఫుడ్డే అంటున్నాను, మనీ అంటాం లేదు. అంటే ఎక్కువ నేను చూస్తూ ఉంటాను. అవి ఎందుకు చారిటీస్కి ఎందుకు ఇవ్వాలి అంటే ఏం లేదు అబ్బా. ఇప్పుడు అమ్మ నాన్న లేని పిల్లలు ఉంటారు, కొడుకులు వదిలేసిన తల్లులు ఉంటారు. సో విడిపోయిన డైవర్స్ అయిన దంపతులు, వాళ్ళ ముసలి దంపతులు ఉంటారు, ఇక చాలా రకరకాలు ఉంటారు. వాళ్ళకి అన్నం పెడితే నాకు హార్ట్ హ్యాపీగా ఉంటారు. ఇట్లా వెళ్ళేప్పుడు ఒక 10 ప్యాకెట్లు తీసుకొని పంచుతూ ఉంటా, మస్తు ఆనందం వేస్తుంది అట్లా ఫుడ్ పెడితే. మీరు ట్రై చేయండి, మీకు కూడా హ్యాపీనెస్ వస్తుంది. డెఫినెట్గా ట్రై చేస్తాను. రోజులు ఎలా ఉంటే తెలియదు కదా దేవ్. మొన్న కరోనాలో పెద్ద వేపేసి చచ్చిపోయారు. వాళ్ళు అనుకున్నారా వాళ్ళు కరోనా వస్తుంది చచ్చిపోతాం, వాళ్ళ దగ్గర 100 కోట్లు ఉన్నాయి డబ్బులు, కానీ వాళ్ళు ఆపగలిగినరా లైఫ్ని, పోయే లైఫ్ను. సో మన లైఫ్ ఎప్పుడు పోతుందో తెలియదు. మన జీవితము నీటి బుడగలు ఎంతసేపు ఉంటాయి, పుట్టుకు మనం పోతాయి బుడగలు. అట్లా లైఫ్ కూడా అంతే. ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుతున్నాం, రేపు నేను షూట్లో ఉంటా, మీరు ఇంకెక్కడో ఉంటారు, ఎల్లుండి ఎక్కడో ఉంటారు, అవతల ఎల్లుండి ఎక్కడో ఉంటారు. సో లైఫ్ అనేది రేపు ఎవడు ఎక్కడ ఏ టైంకి ఎట్లా సక్సెస్ అవుతాడో ఎట్లా పోతాడో తెలియదు. ఉన్నన్ని రోజులు పాజిటివ్గా ఉండండి, కష్టపడండి, నలుగురికి హెల్ప్ చేయండి. అట్లని ఊరికే పోయి గెలుక్కొని హెల్ప్లు కాదు, నిజంగా ప్రాబ్లం ఉంటేనే హెల్ప్ చేయండి. అది కూడా అనవసరమైన వాటికి పోయి ఓవర్ సహాయం, నీకు ఏం అవసరం లేదు, నీకు ఉత్త పుణ్యానికి 50,000 ఇచ్చి ఏదైనా ఖర్చులకు వాడుకో దేవంటే అవి నువ్వు 50,000లో 20,000 తాగడానికి పెట్టుకుంటా, 30,000 ఏసీ పెట్టుకుని తిని పడుకుంటా, నేను జడగొట్టినట్టు అవుతుంది. సో ఏదైనా కూడా అర్హత ఉంటేనే చేయండి. సహాయాలు కూడా అడిగితేనే అది కరెక్టా కాదా చూసి చేయండి, వెరిఫై చేసుకొని చేయాలి. వేస్ట్. ఇప్పుడు నువ్వు ఒక ఫ్రెండ్కి 50,000 ఇచ్చినావు దేవ్, ఇంకా నీ ఫోన్ ఎత్తాడు వాడు రేపు నుంచి, ఎందుకంటే 50,000 ఇచ్చేసినావు, మళ్ళీ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకు, నీ ఫోన్ బ్లాక్లో పెడితే అయిపోతుంది కదా, నువ్వే పోతే అట్లాంటి వాళ్ళు ఎక్కువైపోయింది. అప్పులు ఇవ్వద్దు అంటున్నారు. క్రెడిట్ కార్డుది మొన్న ఇష్యూ చూసారా మీరు? క్రెడిట్ కార్డు ఇష్యూస్. క్రెడిట్ కార్డు 50,000 తీసుకున్నాడు, కట్టలేదు, 55 లక్షలు అయింది, సూసైడ్ చేసుకున్నాడు. 50,000 తీసుకుంటే వాళ్ళు 45 డేస్లో కట్టాలి. కట్టినప్పుడు అసలు తీసుకోవద్దు. మీరు ఎందుకు టెంప్ట్ అయిపోతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఈ క్రెడిట్ కార్డు బెట్టింగ్స్ బాగా నడుస్తుంది. ఇంకా అంతే. ఏదైనా బురదలో పోయేటాడు బురదలో పోతాడు, పూలలో పోతాడు, మట్టి మీద పోతాడు. సెలక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. నువ్వు అలవాటు పడ్డావా సంకరాగిపోతావు. ఏదైనా కొన్ని గేమ్స్ ఉంటాయి, క్యాండీ క్రష్ గేమ్ ఉంది కదా, నువ్వు అలవాటు పడితే నీకు ఇదే డ్యూటీ. నువ్వు షూటింగ్ పేసినా కూడా నువ్వు ఇట్లనే 31, 344, 356 ఇదే ఒక దాంట్లోకి వెళ్ళిపోతారు. అది వెళ్ళేటప్పుడే సెలెక్ట్ చేసుకోమంటున్నాను నేను. ఆ గేమ్ ఇంకా ఎండింగ్ ఎన్ని వేలు పోవాలి, అప్పటికల్లా నీ జుట్టు ఊడిపోతుంది, ఇంకా పెళ్ళి అవసరం లేదు నీకు. ఇప్పుడు పెళ్ళి వద్దు అంటున్నారు కదా, క్యాండీ క్రష్ గేమ్ ఆడమంటే పెళ్ళి కూడా అవసరం లేదు, ఇంకా అంత టెంప్టింగ్ గేమ్. ఓకే, ఆ టైంలో సాధన చేసుకోండి, ఓం నమ శివాయ అని ప్రేయర్ చేసుకోండి, మెడిటేషన్ చేయండి. ఇప్పుడు దేవుడు అంట వెయిట్ చేస్తాడంట, మనల్ని ఏమైనా అడుగుతారేమో, వీడేమైనా చేస్తాడేమో, మనకి హెల్ప్ చేద్దామని అక్కడ ఆయన వెయిట్ చేస్తాడంట.
మనం ఏం తపస్సులు చేయము, ఏ మెడిటేషన్లు చేయము, తింటాం పంటాం తిరుగుతాం, అంటే ఇక వర్కౌట్ కాదు. మనం రోజు ఒక 1 అవర్ దేవుడి కోసం అంటే మెడిటేషన్, ప్రశాంతంగా కళ్ళు మూసుకొని వాట్ ఈజ్ లైఫ్, నేను ఈరోజు ఏం బిక్తున్నా, ఏం చేయబోతున్నా, ఏం చేయాలి, నాకు కొంచెం సపోర్ట్ చేయాలి నేచర్కి, నేచరే దేవుడు అబ్బా. రిపీట్ మీరు ఒక 1 అవర్ అనుకోండి, మీ లైఫ్లో చేంజెస్ కాకపోతే నన్ను అడుగుతే నేను రాసిస్తా. సార్ చాలా మిరాకిల్స్ జరిగినాయి కూడా. ఇప్పుడు అపార్ట్ ఫ్రమ్ యువర్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ ఒక 2 క్వశ్చన్లు అడుగుతా. మీరు సినిమాలు చూస్తారా? చూస్తా. ఓకే, అంటే ఏ టైం ఎలాంటి సినిమాలు చూస్తారు? నాకు క్రైమ్ ఇంకా హారర్ ఎక్కువ ఇష్టం. ఓకే, ఎందుకు అసలు అమ్మాయిలకి హారర్ ఫిలిమ్స్ అంటే ఎందుకు ఇష్టం అంటే వాళ్ళే హారర్ కాబట్టి? మేమే దయ్యాలి అలా కాదు, కొందరికి ఇష్టపడతారు ఎక్కువ. నాకు ఇష్టం, నాకు దయ్యం రోల్ చేయాలని ఇష్టం. అందులో ఎట్లెట్లున్నాయి షార్ట్స్, ఎట్లా వస్తుంది దయ్యం, ఎట్ల నుంచి భయపడుతూనే చూస్తా ఒక్కదాన్ని దయ్యం సినిమాలు. సో నా హారర్ మూవీలో మెయిన్ లీడ్ చేసి కొంచెం టెన్షన్ మూవీస్ అంటే చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం నాకు. తర్వాత అమ్మాయిలు ఎక్కువ టెన్షన్ పెడతా ఉంటారు. తర్వాత రొమాంటిక్ మూవీస్ అంటే ఒక ఫీల్ టచ్ లేకుండా ఉంటే చూసాను. ఇక టచ్ దగ్గర నుంచి చూడ, టచ్ ముందు అన్ని లింక్స్ నాకు ఇష్టం. సీరియల్లో కూడా కొన్ని సీన్స్, ఒక ఫస్ట్ నైట్ సీన్ 1 ఎపిసోడ్లో స్టార్ట్ అయిందండి వాళ్ళ పెళ్ళి. 1000 ఎపిసోడ్స్ తర్వాత వాళ్ళు ఫస్ట్ నైట్ చేస్తే సీరియల్ క్లోజ్ అయింది. సో అక్కడ రోజు ఒక క్యూరియాసిటీ మాకు ఎట్లుంటుందంటే, ముంబై సీరియల్స్ చూస్తాను అబ్బా కలర్స్లో, అవి హిందీ సీరియల్స్ భలే రొమాంటిక్ ఉంటుంది వాళ్ళది, ఇలా తిరిగి పడిపోవడం, అట్లా సీరియల్స్ అంటే చాలా ఇష్టం. మంచి కూల్ మూవీస్ సీరియల్స్, ఇంకా హారర్ మూవీస్, క్రైమ్ అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు టెన్షన్ ఉండాలి నాకు, అట్లయితేనే చూస్తా సినిమా, లేకపోతే చూడ. ఓకే, మీకు ఒక ట్రెండింగ్ క్వశ్చన్ అడుగుతా, దానికి ఆన్సర్ చెప్పాలి మీరు. సో దానికి ఆన్సర్ చెప్తే మీరు తోపే. చెప్పండి. సో హూ ఈజ్ పుష్ప? పుష్ప ఎవరు? కింద కొన్ని మీకు చాయిస్ ఆప్షన్స్ కూడా ఇస్తా. ఫైర్, తగ్గేదేలే, తర్వాత ఇంటర్నేషనల్, బ్రాండ్. ఏంటి అంటే శ్రీవల్లి మొగుడు. ఇది కూడా పాయింటే. నేను 4 ఆప్షన్లు ఇచ్చినా మీరు 5వ ఆప్షన్ ఎంచుకున్నారు చూడండి, అది క్రియేటివ్ థింకింగ్ ఏ రేంజ్ లో ఉందో చూసుకోండి. ఎందుకు పుష్ప గురించి అంత సూక్ష్మంగా ఆలోచించి శ్రీవల్లి మొగుడు అని అన్నదానికి కారణం ఏంటి? లాస్ట్ పెళ్ళి అయిపోయినాక ఆగిపోయింది కదా మూవీలో, ఫస్ట్ మూవీలో. ఇప్పుడు ఇంకంతా కూడా వాళ్ళిద్దరు రిలేషన్ మీద. మీకు నచ్చిన సీన్లన్నీ నాకు అంటే రొమాంటిక్ సీన్స్ ఇష్టం అని చెప్పినా కదా ఇప్పుడే. వాళ్ళ ఫస్ట్ నైట్ అంటే ఫస్ట్ నైట్ దీనికి ముందు సీన్, దీనికి ముందు సీన్ అంతా కూడా ఒకటి సీన్ రొమాంటిక్ ఉంటది. ఒక వెహికల్ లో కూర్చుంటారు కదా పుష్పలో, వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళిపోతుంది, వాడు ఇలా చెయ్యేస్తాడు, అదంతా చాలా వెరైటీగా అనిపించింది సీన్, కొత్తగా ఉంది. సో ఇక్కడ మ్యారేజ్ నుంచి ఇంకా బాగా డీప్ ఉంటుంది అనుకుంటాను నేను. జనరల్ గా రెగ్యులర్ గా ఎలా ఉంటుంది ఆ స్థాయిలో ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా మూవీ. పెద్ద ప్లానింగ్ చూడండి. మనం పుష్ప ఎన్ని స్మగ్లింగ్లు చేస్తాడు, ఎంతమందిని వేసేస్తాడని చూస్తుంటే చూసా వాళ్ళ లవ్ రిలేషన్ వాళ్ళది ఎట్లుంటుంది, అసలు వాళ్ళ ఫస్ట్ నైట్ సీన్ ఎట్లుంటుందో చూడాలని ఉంది నాకైతే. వాళ్ళు సుకుమార్ గారు కూడా ఇంత ఎంతూజియాజం లేదు. సో చాలా మంచి మంచి కట్టుబాట్లు, సో ఒక మంచి ఇంటరాక్షన్ అయితే జరిగింది. సో ఇక్కడతో ఆపడం ఇష్టం లేదు, కానీ కెమెరాలు కూడా హీట్ ఎక్కువ ఉంటాయి ఐ థింక్. డెఫినెట్గా. సో ఇంకా ఇది తరగదు, ఇది ఒక సముద్రం మీతో డిస్కషన్. సో నెక్స్ట్ టైం మనం హోమ్ టూర్లు చేయాలనుకున్నాం. నెక్స్ట్ మా హోమ్ టూర్ పార్ట్ 2 ప్లాన్ చేద్దాం. సినిమాలే కాదు, ఇంటర్వ్యూలు కూడా పార్ట్ 2లు ఉంటాయి. వెరీ సూన్ పార్ట్ 2 ప్లాన్ చేస్తా. అండ్ మీ ఇల్లు, మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, అండ్ మీ వైబ్ ఎలా ఉంటుంది, చుట్టుపక్కల ఉండే అంబియన్స్ ఎలా ఉంటుందో అది పార్ట్ 2లో చూపిద్దాం. డెఫినెట్గా దేవ్. ఇంకా నేను దేవ్ నీ గురించి లాస్ట్ ఒక వర్డ్ చెప్తా. చెప్పండి. ఫ్యూచర్లో చాలా తోపు యాంకర్ అవుతాను. సో నువ్వు క్వశ్చన్స్ అన్ని కూడా చాలా కొత్తగా ఉంటాయి నీ క్వశ్చన్స్ అన్ని కూడా. అండ్ మీ ఇంటర్వ్యూస్ కానివ్వండి, అండ్ మీరు ఆడియో ఫంక్షన్స్కి వెళ్తే నేను ఎవరు వచ్చినా చూడండి, మిమ్మల్ని అయితే నేను సపరేట్గా చూస్తాను. అక్కడ మీరన్నా హీరోయిన్ చూస్తారు, హీరోయిన్ అన్నా చూసేలా చేస్తారు మీరు. రెండిట్లలో ఒకటి ఉంటుంది. తర్వాత హీరోస్తో కూడా మొన్న ఏదో లాంచ్ చేశారు మీరు, వెబ్ సిరీస్. అది కూడా చూసా. అంటే అంత చిన్న టైంలో కూడా మీరు టైంని వేస్ట్ చేయట్లేదు, అంటే టైంని మీరు గట్టిగా వాడుతున్నారు కాబట్టి మీకు టైం వస్తుంది. ఐ హోప్ సో. నేను కూడా మీ కష్టంతో పోలిస్తే నా కష్టం చాలా తక్కువ.
మీరు పడిన కష్టంలో ఒక్క 5% నేను పడితే పెద్ద స్టార్ అయిపోయి తోపు అయిపోతావు నువ్వు, తోపు అసలు ఒక రేంజ్ లో ఎదుగుతావు పైకి. సో ఇలాగే మెయింటైన్ చేయండి, కొత్త కొత్త క్వశ్చన్స్ రెడీ చేయండి. రొటీన్ వద్దు, రొటీన్ థంబ్నెయిల్స్ మనకు వద్దు. మనం కొత్తగా వెళ్దాం, సక్సెస్ అయిదాం, ట్రెండింగ్ లో ఉందాం. ట్రెండ్ లో ఉన్న వాళ్ళని ట్రెండ్ లోకి తీసుకొచ్చి మనం ట్రెండ్ లోకి వెళ్దాం. అది ఇంతే లాజిక్. Yes. ట్రెండో బిహా. Yes. ప్రీషియస్ టైం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. అది ఫ్రెండ్స్ మన మహతి గారి ఎక్స్క్లూజివ్ చిట్ చాట్ విత్ దేవ్ టంపల విత్ స్టూడియో 1 ఛానల్. సో మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూస్తో మ్యాక్సిమం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తా. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. స్టే ట్యూన్. దేవ్ టంపల సైనింగ్ ఆఫ్.